ఒక స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కదా, యూజువల్గా మనం చేసి కరెక్టా, మనం అసలు కరెక్ట్ ఫీల్డ్లో ఉన్నాము, డూ ఐ రియల్లీ బిలాంగ్ టు దిస్. సో అప్పుడు స్టార్ట్ అయింది. కేజీఎఫ్లో ఒక సీన్ ఉంటుంది, హీరో ఒక చోటకు వస్తాడు, ఒక పిల్లోడు వచ్చి అడుగుతాడు, అన్న ఈ రోజు ఎంతమంది కొట్టావన్నా. యూజువల్ గా నెంబర్ చెప్పేయచ్చు, కానీ అదేమంటే पूरा होने के बाद गिन के बताऊंगा चल. బంగారు పుండిని చిల్లర వేయడం పెట్టుకున్నారు. డైలాగ్ ని ఎలా వాడుతున్నారు, ఆ సీక్వెన్స్ తాలూకు సమ్మేషన్ ఇందులో ఎలా పెట్టారు, ఇవన్నీ సబ్ కాన్షియస్ గా ఆడియన్స్ కి ఈడు ఎంత స్టాటిక్ గా ఉన్నాడు, అది స్టాండర్డ్ గా ఉన్నాడు, ఎంత పవర్ఫుల్ గా ఉన్నాడు. మార్కెట్లో స్క్రీన్ రైటర్ అంటే ఏంటి? స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు, డైరెక్షన్ వేరు, ఇవన్నీ వేరు అనమాట. ఒక అబ్బాయి అమ్మాయి కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరికి గొడవ అయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇది కథ. ఇప్పుడు ఈ కాఫీ షాప్ ఎక్కడ ఉంది, ఎంటర్ అయ్యి వచ్చి ఎలా కూర్చున్నాడు, వీళ్ళు కూర్చుని ఏం మాట్లాడుకున్నారు, సో కెమెరా ఎలా మూవ్ అవుతుంది. అసలు సినిమా అంటే ఏంటి? ఎందుకంటే ఈరోజు మేము తెర పైన చూసే సినిమా వేరు, మీకు సినిమా అంటే వేరు. 5 స్టార్ రెస్టారెంట్కి వెళ్ళారు, ఆర్డర్ చేశారు, సమ్ బిర్యానీ తినేసారు, వచ్చేసారు, బాగుంటుంది. కిచెన్ లో యాక్చువల్ ప్రాసెస్ అంతా చూసినప్పుడు అయ్యో ఎంత ఉంటుందా అనిపిస్తుంది. ఒక యాక్టర్ కి, ఒక హీరోకి అండ్ ఒక సూపర్ స్టార్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సత్య బాగా మీటింగ్ ఏదో పెట్టారు, మనోజ్ బాజ్పేయి స్టేజ్ ఎక్కుతుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బీకు మాత్రే అని అరవడం మొదలుపెట్టారు. బీకు మాత్రే అంటున్నారు, మనోజ్ బాజ్పేయి అంటలేదు. నీ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు, నీకు కాదు. సో స్టార్ అయితే పేరు పెట్టి పిలుస్తారు, పెర్ఫార్మర్స్ కి వాళ్ళ పాత్రతో ఎక్కువ గుర్తుంచుకుంటారు. డిఫరెంట్ డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేస్తారు. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. నాకు ఆయన మీద చాలా అభిమానం ఉంటుంది. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ పర్సనాలిటీ. రోజు రోజుకి ఆయన మీద అభిమానం పెరిగిపోతూనే ఉంది. అరే ఒక మనిషి ఇలా ఎలా ఉండగలడు, ఎలా ఉంటారు అసలు. ఆయన దగ్గర అసిస్టెంట్ ఎడిటర్ గా చేసేవారు ఆయన. బ్రో నేను ఈయన దగ్గర ఎంతకాలం ఉంటానో తెలియదు, కానీ వెళ్ళిపోయి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తాను. అసలు మల్లేశం ఉన్నాడు అని ప్రపంచానికి తెలిసింది. ఓకే, మల్లేశం ఉన్నాడు అని ఫస్ట్ ఎవరికి తెలిసింది? ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ యాక్చువల్ గా. బాగా క్రియేటివ్ గా, ఇన్నోవేటివ్ గా ఉన్న రైతులకి అవార్డ్స్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ఫలానా మహారాష్ట్ర రైతు ఇది కనిపెట్టాడు, ఇది ఇచ్చారు. మీ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడు లేడు, అది ట్రిగ్గర్ అయింది. సో రిటైర్ అయిన వెంటనే ఏమన్నా కనిపెట్టారా మన తెలుగు రాష్ట్రాల్లో? ఆయన అలా కాలినడకని వెళ్ళి నెతికి పట్టుకున్న వాళ్ళు ఒకడు మల్లేష్. సో హీఈస్ డెఫినెట్లీ ఎ మ్యాన్ టు వాచ్ అవుట్ ఫర్ అనమాట. నేను ఏడీగా జాయిన్ అవుతాను, లేదంటే ఇంకొకరు వచ్చి నేను బుక్స్ చదువుతా. ఏ బుక్స్ చదివితే నాకు సినిమా మొత్తం అర్థం అయిపోతుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. ఒక ఫిష్ అన్నప్పుడు మీ హోమ్ గ్రౌండ్ ఏంటి? ఒక పాండ్. మీరు ఒక గుర్రం అన్నప్పుడు మీ హోమ్ గ్రౌండ్ ఏదో. ఇప్పుడు చేపలన్నీ గ్రౌండ్ లో పరిగెత్తాలనుకుంటున్నాను, గుర్రాలన్నీ చెరువులో ఏదాలనుకుంటున్నాను. నేను రెస్టారెంట్కి వెళ్ళా, నాకు బిర్యానీ నచ్చింది. మా వాడికి బిర్యానీ ఇష్టం అంటే వాడు షెఫ్ అవుతాడని కాదు, వాడికి బిర్యానీ ఇష్టం అంతే. కొత్తగా ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఎవరైతే స్క్రీన్ రైటర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సినిమా అంటే లైఫ్ కదండి, లైఫ్ మీ చుట్టుపక్కల ఉంది, ఇండస్ట్రీలో లేదు. ఇప్పుడు కానిస్టేబుల్ కలవాలి, ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలి, వాళ్ళు చెప్పే స్టోరీ మహానుభావులు కలవలేవు, కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు. ప్రొడ్యూసర్ నా కథ రిజెక్ట్ చేశాడంటే నన్ను రిజెక్ట్ చేశాడని కాదు, నా కథ రిజెక్ట్ చేశాడంటే కథలో టాలెంట్ అని కాదు. మనిషి ఎప్పుడు ఫెయిల్యూర్ ఉండడండి, సిచ్యువేషన్ లో ఫెయిల్యూర్ ఉంటుంది తప్ప. డూ వాట్ యూ కెన్ విత్ వాట్ యూ హ్యావ్ ఫ్రమ్ వేర్ యూ ఆర్. సో నమస్కారం అంజు, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఈ పాడ్కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ జరగబోతుంది, స్పెషల్లీ మూవీ లవర్స్కి అనేది చాలా యూస్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మీతో ఇంటరాక్ట్ అయినప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైంది అనమాట. ఎవరైతే అప్కమింగ్ ఈ మూవీ ఇండస్ట్రీలోకి రాబోతున్నారో, వచ్చి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాకముందు, ఒక స్క్రీన్ రైటర్ కాకముందు మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఎందుకు ఇందులోకి రావాల్సి వచ్చింది? మాది భీమవరం అండి, భీమవరం దగ్గర వేంపాడు అని, బట్ ప్రిడామినెంట్లీ భీమవరం. సో ఎడ్యుకేషన్ అంతా మేజర్గా అక్కడే. సో తర్వాత గుంటూరులో చదివాను పీజీ అంతా. సో తర్వాత జాబ్ చేసా గూగుల్లో, ఇన్ఫోసిస్లో, సాఫ్ట్వేర్ యాక్చువల్లీ. సో చేశాక అంటే గూగుల్లో చేస్తున్నప్పుడు అంటే మనకి ఒక స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కదా,
యూజువల్గా మనం చేసేది కరెక్టా, మనం అసలు కరెక్ట్ ఫీల్డ్లో ఉన్నామా, డూ ఐ రియల్లీ బిలాంగ్ టు దిస్ అని ఒకటి ఉంటుంది. సో అప్పుడు స్టార్ట్ అయింది ఈ పర్టికులర్ ఇది. సో నాకు ఈ జాబ్ ఇష్టం లేదు, కానీ నేను ఏం చేయొచ్చో కూడా తెలియదు నాకు అప్పుడు. బట్ నిద్రలోకి అంటే మంచం మీద వాలాక నిద్రలోకి వెళ్ళే ముందు కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు ఈ ఐడియా ఎప్పుడు సతాయించేది అనమాట. అప్పుడు నేను అసలు ఏం చేయగలను, ఏది చేస్తే నేను అందులో ఉండను అనేది క్వశ్చన్ చేసుకున్నాను. అంటే ఏ పని చేస్తే అందులో మైండ్ ఉండకూడదు నాది. అంటే నేను చేసే ప్రతి పనిలో నా మైండ్ అడ్డం వస్తుంది. నా మైండ్ రాకుండా మైండ్ఫుల్నెస్ అంటారు కదండి, మైండ్లెస్నెస్ నేను ఎలా అచీవ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక పని చేస్తున్నప్పుడు మనం అందులో పూర్తిగా నిమగ్నం అయిపోయినప్పుడు మనం ఇంకా అక్కడ ఉన్నాం. ఇట్ హ్యాపెన్స్ బై ఇట్ సెల్ఫ్. అలాంటిది నాకు ఏంటి అని క్వశ్చన్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి ఐ యూజ్ టు రైట్ లాట్ ఆఫ్ పోయిటరీ, ఇంగ్లీష్ పోయిటరీ రాసి ఉంది చిన్నప్పటి నుంచి. అది ఏదైనా అవ్వచ్చు, మేబీ ఒక నేచర్లో ఒక థింగ్ ఎగ్జైట్ చేసిందను దాని మీద రాసి ఉంది. ఒక ఫ్రెండ్ ఎవరిదో బర్త్డే ఉంది, సరదాగా వాడికి నాకు రిలేషన్షిప్ పెట్టి ఒక పోయిటరీ రాసి ఉందన్నమాట. అది గిఫ్ట్గా ఇచ్చేవాడిని బర్త్డేకి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎనీథింగ్ ఏదన్నా ఇండియాకి సంబంధించి ఏదైనా జరిగితే దాని మీద పోయిటరీ రాసి ఉంది. అక్కడ స్టార్ట్ అయింది. నేను క్వశ్చన్ చేసుకుంటే ట్రాక్ బ్యాక్ చేస్తే నాకు అందులో నేను చాలా ఎంజాయ్ చేసేవాడిని, అందులో నేను ఉండట్లేదు అనేది నాకు ఫస్ట్ రియలైజేషన్ వచ్చింది. సో ఇప్పుడు గూగుల్ మానేసి నేను ఇటేపు రావాలంటే ఎలాగనేది కూడా తెలియదు, అసలు ఇండస్ట్రీలో ఎవరో తెలియదు, ఐఎమ్ కంప్లీట్ అవుట్ సైడర్. అప్పుడు నేను చేసింది ఏంటంటే క్రియేటివ్ రైటింగ్. సినిమా అంటేనే క్రియేటివ్ రైటింగ్. అసలు ఫస్ట్ కంటెంట్ రైటింగ్తో మొదలు పెడదాం, స్లోగా క్రియేటివ్ రైటింగ్కి వెళ్దాం అనేది థాట్ వచ్చి జాబ్ అలా ఉంటూనే ఐ స్టార్టెడ్ రైటింగ్ కంటెంట్ ఫర్ వెబ్సైట్స్. చాలా కంపెనీస్కి, ఐటీ కంపెనీస్ వాళ్ళకి వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటిలో కంటెంట్ కావాలి. ఈవెన్ వికీపీడియా పేజెస్ కూడా రాసి ఉన్నమాట. సో దాన్ని ఎలా ఎలాబరేట్ చేసి ఇలాగ. సో వాట్ ఎవర్ దట్ ఈస్ అవైలబుల్ నేను ఫ్రీగా కంటెంట్ చేస్తాను మీకు అనేది లాడ్ ఆఫ్ అది. దానివల్ల ఫస్ట్ ఫ్రీగా చేయటం వల్ల చాలా క్లయింట్స్ వచ్చారు. తర్వాత వాళ్ళ నుంచి రెఫరెన్స్ ద్వారా అప్పుడు స్లోగా మనీ ఛార్జ్ చేయడం. అలాగే ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్ అయ్యా ఫస్ట్. ఇది చేస్తూ అదే గూగుల్లో జాబ్ ఉండగానే ప్యారలల్ కాదన్నమాట ఇదంతా. ఇది చేస్తున్నప్పుడు ప్యారలల్గా ఐ యూజ్ టు అండర్స్టాండ్ సినిమా నాకు తెలిసినంతలో. అంటే అప్పుడులో నాకు బుక్స్ కానీ ఏమీ లేవు, స్క్రీన్ రైటింగ్ బుక్స్ అవి కూడా తెలియదు అప్పుడు. ఓన్లీ ఐ యూజ్ టు అబ్జర్వ్ సినిమా ఎ లాట్. అప్పుడు ప్యారలల్గా ఏం జరిగిందంటే పూరి జగన్నాథ్ గారు ఆయనకి ఒక సినిమా తీయబోతున్నారు అమితాబ్ బచ్చన్ గారితో, బుడ్డా హోగా తెరా బాప్ అని. సో దానికి ఆయన హీఈస్ లుకింగ్ ఫర్ ఎ పర్సన్ వేర్ హీ అండర్స్టాండ్స్ సినిమా అండ్ హీ ఆల్సో అండర్స్టాండ్స్ ఇంగ్లీష్. ఈ కాంబినేషన్లో అమితాబ్ బచ్చన్ గారికి ఏదన్నా రాస్తే అది తెలుగు నుంచి ఇంగ్లీష్ కన్వర్ట్ చేసి ఆయనకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రిటర్న్గా కూడా ఉండాలి. ఈ స్పేస్లో ఎవరన్నా దొరుకుతారా అని చాలామంది ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయన. సో ఆయనకి ఆ స్పేస్లో ఎవరు దొరకట్లేదు. దొరకకపోతే ఆయన టీంలోనే కళ్యాణ్ వర్మ అని మా ఫ్రెండ్ ఒక ఆయన పనిచేస్తున్నారు రైటింగ్ డిపార్ట్మెంట్. సో ఆయన నన్ను రిఫర్ చేస్తే ఫస్ట్ టైం అప్పుడు ఆయన్ని గోలిమార్ సెట్లో కలిసాను అనమాట. అప్పుడు గోలిమార్ తీస్తున్నారు ఆయన. ఆ సెట్లో కలిసి ఆయన ఫస్ట్ ఏమి ఇచ్చారంటే, నీకు సీన్ ఇస్తాను, ఈ సీన్ నువ్వు ఒకసారి ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్లో నాకు ఆ ట్రాన్స్లేషన్ లాస్లో దాని మూడ్, దాని యాక్చువల్ పర్పస్ మిస్ అవ్వకుండా ఒకటి రాసి ఇవ్వని ఒక సీన్ చెప్పారనమాట. ఇది ఈవినింగ్ తీసుకురా ఆఫీస్కి అన్నారు. అప్పుడు నేను అక్కడే ఒక 10 minutesలోనే అక్కడే రాసేసి ఇచ్చాను ఆయనకి. సో హీ వాజ్ ఇంప్రెస్డ్ ఫస్ట్ థింగ్ అనమాట. అయితే రేపు నుంచి ఆఫీస్కి రమ్మన్నారు. అది ద ఫస్ట్ థింగ్ అనమాట. అంటే ఇది అన్ని ప్యారలల్గానే పక్కన గూగుల్ చేస్తూ ఫ్రీలాన్స్ కంటెంట్ రైటింగ్ చేస్తూ పూరి గారితో అలాగా ట్రావెల్ చాలా చేశాను అనమాట. ఆల్మోస్ట్ 5 years పూరి గారితో ట్రావెల్ ఉంది. సో అక్కడి నుంచి స్లోగా నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారు ఫస్ట్ మూవీ తర్వాత మల్లేశం, తర్వాత శెట్టి పోలి శెట్టి అండ్ మంగళవారం, ఈ 4 సినిమాలకి రైటింగ్ డిపార్ట్మెంట్లో ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్.
గ్రేట్, చాలా బాగుంది. కానీ సింపుల్ చెప్పారు, కానీ దాని వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. అది కట్ చేసుకుంటే మీరు చెప్పారు. సో ఇప్పుడు ఈ స్క్రీన్ రైటర్గా ఏదైతే ఈరోజు మీరు మంచి గుర్తింపు అనేది పొందారు కదా, సో అసలు మార్కెట్లో స్క్రీన్ రైటర్ అంటే ఏంటి, అసలు ఈ స్క్రీన్ రైటర్ కావాలంటే కూడా మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, అసలు ఏంటి దీని గురించి కొంచెం వివరించండి. మైండ్ సెట్టే ఎవ్రీథింగ్ అండి. మీకు ఇంకా బాగా తెలుసు ఈ టాపిక్ మీద. సో స్క్రీన్ రైట్ అంటే ఏంటి అంటే, చాలామందికి ఇది అపోహ. స్టోరీ వేరు, స్క్రీన్ ప్లే వేరు, డైరెక్షన్ వేరు, ఇవన్నీ వేరు అనమాట. స్టోరీ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అజ్యూమ్ ఇద్దరు వ్యక్తులు, ఒక అబ్బాయి అమ్మాయి కాఫీ షాప్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళిద్దరికి గొడవ అయింది, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పాను అనుకోండి, ఇది కథ అంతే. స్క్రీన్ ప్లే, స్క్రీన్ రైటర్ ఎక్కడ వస్తాడంటే, ఇప్పుడు ఈ కాఫీ షాప్ ఎక్కడుంది, ఈ కాఫీ షాప్లో ఈ అబ్బాయి ఎలా ఎంటర్ అయ్యాడు, ఎంటర్ అయ్యి వచ్చి ఎలా కూర్చున్నాడు, కూర్చున్నప్పుడు ఆమె ఏముంది, ఇతను ఏమన్నాడు, వీళ్ళు కూర్చుని ఏం మాట్లాడుకున్నారు అంటే యాక్షన్ ప్లస్ డైలాగ్. మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో దాని ప్రతిదీ రిటర్న్గా ఉండటమే స్క్రీన్ రైటింగ్ అనమాట. సో స్క్రీన్ ప్లే అంటే వాట్ ఈజ్ ప్లేయింగ్ ఆన్ ద స్క్రీన్ అనేది ఎవ్రీథింగ్ రిటర్న్గా ఉంటుంది. సో కెమెరా ఎలా మూవ్ అవుతుంది, సో తర్వాత షార్ట్ ఏమొస్తుంది, క్లోజప్ ఏమొస్తుంది, ఇంకా డీటెయిల్గా కూడా ఉంటాయి. అంటే ఇన్ని రోజులు, టు బి ఫ్రాంక్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇన్ని రోజులు ఎట్లుండే అంటే, ఇప్పుడు మీరు చెప్పకముందు వరకు కూడా నా మైండ్లో ఒక డైరెక్టర్ అనేది మొత్తం స్క్రిప్ట్ రాసుకుంటారు, దాని ప్రకారం ఇంకా యాక్షన్ అని అట్లా అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇంతవరకు ఉందని ఇప్పుడే తెలుస్తుంది. చాలా ఉంటుందండి యాక్చువల్లీ. సో ఇది బేసిక్గా అయితే ఇదండి. అంటే స్క్రీన్ మీద ప్లే ప్రతిదానికి యాక్షన్, డైలాగ్ అనేవి రెండు ఉంటాయి. యాక్షన్ అంటే వీడు వచ్చి ఇలా కూర్చున్నాడు, కుర్చీ ఇలా లాగాడు, ఇలా కూర్చున్నాడు అనేది యాక్షన్ అనుకుంటే, కూర్చున్నాక ఏం మాట్లాడాడు డైలాగ్, తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్ ఏంటి, ఎలా చూసింది, తర్వాత మాటల్లో మధ్యలో పాజ్ ఇచ్చిందా లేదా, ఇది ప్రతిది యాక్షన్ డైలాగ్, యాక్షన్ డైలాగ్ ఈ మొత్తం ఉంటాన్ని స్క్రీన్ రైటింగ్ అంటారు. సో మీరు ఏదైతే స్క్రీన్ మీద ప్రతిదీ చూస్తారో అది స్క్రీన్ రైటింగ్లో భాగం. డైరెక్టర్ ఏం చేస్తాడంటే స్క్రీన్ మీదకి ఇది రాసాక, ఇప్పుడు ఓన్లీ స్క్రీన్ రైటింగ్ అనేది జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ మెనీ క్రాఫ్ట్స్. సో రైటింగ్, సినిమా అంటేనే బోల్డ్ క్రాఫ్ట్స్ కదండి. 24 క్రాఫ్ట్స్ అంటారు కానీ చాలా క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 ఈజ్ మిస్నామర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే బోల్డ్ వచ్చేసినాయి ఇప్పుడు మీకు, విఎఫ్ఎక్స్లో ఉన్నాయి, ఇవి ఉన్నాయి. సో అది చాలా చిన్న నెంబర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఇప్పుడు డైరెక్టర్ ఏం చేస్తాడంటే, ఈ పేపర్ మీద ఉన్న దానికి హీ విల్ యాడ్ సో మెనీ అదర్ క్రాఫ్ట్స్. ఇప్పుడు ఈ సీన్ ప్లే అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం మ్యూజిక్ ఉండాలి, వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి, కెమెరా లైటింగ్ ఎలా ఉండాలి, లేదంటే ఇంకా అదర్ డిపార్ట్మెంట్ స్టైలింగ్, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి, మూడ్ ఆఫ్ ద యాక్టర్స్ ఏంటి, ఈ మొత్తం తీసుకొచ్చేది డైరెక్టర్ అనమాట. సో క్లుప్తంగా అయితే అది. ఓకే, సో అసలు సినిమా అంటే ఏంటి? ఎందుకంటే ఈరోజు మేము తెరపైన చూసే సినిమా వేరు, అంటే యాజ్ పర్ మై ఆడియన్స్ వ్యూ లాగా. సో మీరు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తారు కాబట్టి, స్పెషల్లీ ఇంకా స్క్రీన్ రైటర్ రోల్ మీరు ప్లే చేస్తున్నారు కాబట్టి మీకు సినిమా అంటే వేరు. సో అసలు ఈ రెండింటిని డిఫరెన్షియేట్ ఎట్లా చేస్తారు మీరు? దేన్ని? సినిమాని ఓకే, ఒక సినిమాని మేము తెరపైన చూస్తున్నది ఒక, ఓకే, మేము ఎలా చూస్తాం అంటే. ఎస్, ఓకే, ఇది చాలా డీప్ క్వశ్చన్. అంటే ఒకటి, కొంచెం మీరు ఒక 5-star రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడికి వెళ్తే ఏదో ఆర్డర్ చేశారు, సమ్ బిర్యానీ తినేసారు, వచ్చేసారు, బాగుంటుంది. మీరు అదే కిచెన్లోకి వెళ్ళారు అనుకోండి, కిచెన్లో యాక్చువల్ ప్రాసెస్ అంతా చూసినప్పుడు అయ్యి బాబు ఎంత ఉంటుందా అనిపిస్తుంది. అంటే సమ్ టైమ్స్ మీకు యూ మైట్ లూజ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హ్యావింగ్ ద బిర్యానీ ఆల్సో. సో ఇందులో ఎలా ఉంటుందంటే, ఒక సీన్ జరుగుతుంటే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. జనరల్గా మీరు కేజీఎఫ్ చూసి ఉంటారు కదా. సో కేజీఎఫ్లో ఒక సీన్ ఉంటుంది వేర్ హీరో ఒక చోటకు వస్తాడు, ఆడున్న ఏరియాకి వస్తే వాళ్ళ పిల్లలు, అక్కడ ఉన్న పిల్లలందరూ ఈయన్ని సలాం అని చేస్తారు. ఓ పిల్లోడు వచ్చి అడుగుతాడు, ఏంటి ఏమని, అన్న ఈరోజు ఎంతమంది కొట్టావన్నా అంటాడు. అనగానే వాడు ఏమంటాడంటే, యూజువల్గా నెంబర్ చెప్పేయచ్చు ఎంతమందిని కొట్టాను, కానీ వాడు ఏమంటాడంటే దిన్ పూరా హోనేకే బాద్ బతావుంగా అంటాడు. అంటే ఇంకా డే పూర్తి అవ్వలేదు, అయ్యాక పూర్తి నెంబర్ చెప్తా అంటాడు. అంటే అది డైలాగ్ చూడండి, హౌ
ఇమ్మర్సివ్ ఇట్ ఈస్, హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ రాదర్ దెన్ టెల్లింగ్ ద నెంబర్. ఇది అబ్జర్వ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వాడు వచ్చి అక్కడ నుంచుంటే పైనుంచి ఒక బిల్డింగ్లో అక్కడున్న లోకల్ గూన్ ఒకడు వస్తాడు. వచ్చి అటువైపు చూస్తుంటే వాడి పక్కన ఉన్న ఎవరైతే వాడి క్వార్టరీ ఉన్నారో ఆ లోకల్ గూన్ క్వార్టరీ వాళ్ళు ఏమంటారంటే, చూడు అందరూ సలాం చేస్తున్నారు నీకు, చిన్న ఆడు రాగానే విలన్ను మిగతా వాళ్ళందరూ ఆడికి సలాం చేస్తారు, ఒక్క రాకీ తప్ప, ఆడికి కొంచెం బల్బు ఎక్కువైంది అన్నట్టు వాడిని కొంచెం ఇంజెక్ట్ చేస్తుంటే వాడు స్లోగా కిందకు వస్తాడు. కిందకు వచ్చి వాడు ఒకటి చెప్తాడు, ఏమంటే నేను ఎంత రౌడీనో తెలుసా, ఇక్కడ ప్రతి ఓడు నాగే చేస్తాడు, నువ్వేమనుకుంటున్నావు అన్నట్టు వాడు సంథింగ్ చెప్తాడు. ఇదంతా జరుగుతూ ఉంటే ఈలోగా ఒక పెద్ద వీడికన్నా లోకల్ గూన్కి హెడ్ ఎవడో ఉంటాడు కదా, వాడు వస్తాడు. వాడు రాగానే అప్పటిదాకా ఇలా ఉన్నాడు రౌడీ లోకల్ గూను, గొడుగు తీసుకుని వాడి దగ్గరికి వెళ్తాడు, మెయిన్ రోడ్ దగ్గర రాగానే వాడు సింపుల్గా అంటాడు, అంటే ఎక్కువ డైలాగులు ఏముంటావు, రాకీ అని అడుగుతాడు. రాకీ అంటే రాకీ అక్కడ అన్నట్టు. సో ఆ లోకల్ గూను వీడేపు చూపించి ఇక్కడ ఉన్నాడు అంటాడు, జస్ట్ లుక్కే. సో అప్పుడు వీడి దగ్గరికి వస్తాడు ఆ లోకల్ గూన్ తాలూకు యాక్చువల్ హెడ్. వాడు వీడి దగ్గరికి వచ్చి, నాకు ఒక పని చేసి పెట్టాలి, బెంగళూరులో ఒక పని చేసి పెట్టాలి అంటే వీడు ఒకసారి ఆలోచించి సరే అండి. వాడు వచ్చినాడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఆ ఎండింగ్లో కారు ఎక్కుతుంటే ఒక డైలాగ్ అంటాడు, బంగారపు హుండీని చిల్లర వేయటానికి పెట్టుకున్నారు అంటే దట్ ఇస్ ద సಮೇషన్ ఆఫ్ హోల్ థింగ్ అనమాట. అంటే ఇంత విలువైన వాడిని మామూలు చిల్ల పనులకు పెట్టుకుంటున్నారు మీరు, యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ హిస్ క్యాపబిలిటీ అనేది. సో ఇప్పుడు ఈ సీన్ మామూలుగా ఇది జరిగింది కదా. నౌ ఇక్కడ యాజ్ ఎ స్క్రీన్ రైటర్ అంటే మేము చూసేది ఏంటంటే డైలాగ్ని ఎలా వాడుతున్నారు, ఓకే, ఆ సీక్వెన్స్ తాలూకు సమ్మేషన్ ఇందులో ఎలా పెట్టారు అనేది ఒకటి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డైలాగ్ యాక్చువల్లీ. ఇంకోటి, మీరు ఓవరాల్ సీక్వెన్స్లో చూస్తే హీరో అక్కడే ఉంటాడు. యాక్చువల్గా లోకల్ గూన్ బిల్డింగ్ నుంచి దిగి వచ్చి ఈ దగ్గరికి వచ్చాడు. ఈయన హెడ్ కూడా అక్కడి నుంచి కారులో దిగి హీరో దగ్గరికి వచ్చి, హీరో కదలలేదు. సో అక్కడే పవర్ చెప్పేస్తుంది. పవర్ డైనమిక్స్ అనేవి దీన్ని స్టేజింగ్ అంటారు అనమాట. అంటే ఒక వ్యక్తి నిలబడి కదలకుండా ఉన్నాడంటే ఆడు ఎంత పవర్ఫుల్ అంటాడు. సో తెలియకుండా వీళ్ళందరూ ఈడి దగ్గరికి వస్తున్నారు, ఈడేం వెళ్ళలేదు. ఈ ప్రాసెస్లో మధ్యలో వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు కొంతమంది గొడుగులు పెడతారు, కొంతమంది పారిపోతారు, కానీ ఆ వర్షంలో హీరో అలాగే ఉంటాడు. ఇవన్నీ సబ్కాన్షియస్గా ఆడియన్స్కి ఈడు ఎంత స్టాటిక్గా ఉన్నాడు, అక్కడ స్టాండర్డ్గా ఉన్నాడు, ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు, పవర్ డైనమిక్స్ ఎలా షిఫ్ట్ అవుతున్నాయి అనేది. వర్షం వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది, లోకల్ గూన్ ఏమంటాడంటే, ఏముందే ఈడు ఏదో పెద్ద రౌడీ అనుకుంటున్నాడు, ఏరు దాటాక తగలబెట్టేస్తాను అంటాడు. సో అంటే ఈయన్ని కొన్ని వాటికి వాడుకుంటా తర్వాత ఈయన్ని ఖతం చేస్తా అనేది ఆడి ఫీలింగ్. కానీ ఇక్కడ ఏరు దాటాక తగలబెట్టడం అనే డైలాగ్ ఎక్కడైనా చెప్పొచ్చు, కానీ వర్షానికి లింక్ అయి ఉంది అది, వర్షం ఏరు ఇలా. సో అది డైలాగ్ చూసారా ఎంత ఆర్గానిక్గా అందులో వస్తుంది అనేది. సో కొంచెం చెప్పాలంటే అవి ఇంకా చాలా ఉంటాయి, బట్ అంటే మేము ఏదో ఇట్లా 2.5 hours మూవీలో యూజ్ చేస్తాం, కానీ ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క సెకండ్ మీరు ఇప్పుడు అది చూస్తుంటే ఇమాజిన్ చేసుకోగలుగుతారు అనమాట, ఎంత కష్టం ఉంటుంది దీంట్లో. అండ్ అందుకోసం ఊరికే అనేది క్రియేటివ్ ఫీల్డ్ అది. సో మామూలు క్రియేటివ్ కాదు ఇది. అండ్ ఇది రైటింగ్ పార్టే. నౌ ఇమాజిన్ ద డైరెక్టర్ పార్ట్ ఎంత ఉంటుంది. డైరెక్టర్ వచ్చినప్పుడు అతను కార్ సౌండ్, ఇప్పుడు అతను దిగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో చాలా ఉంటాయి. అండ్ ఇందులో ఒక ఎలిమెంట్ ప్రాపర్టీస్ అని ఉంటాయి. ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు గొడుగు పట్టారు కదా, లోకల్ గూన్కి అతను పక్కన ఉన్నాడు గొడుగు పడతాడు. ఇది వర్షం రావటం వల్ల చాలామంది ఒక సీన్కి ఎఫెక్టివ్ రావడానికి ఎమోషనల్ సీన్ అవుతుంది అనుకుంటే ఇమీడియట్గా వర్షం పెట్టేస్తారు. కానీ ఆ వర్షాన్ని ఆర్గానిక్గా సీన్లో ఎలా ఉపయోగించుకోవచ్చు, వర్షం వచ్చిన వల్ల ఏరు
తెప్ప తగలబెట్టడం డైలాగ్ వచ్చింది, వర్షం రావడం వల్ల గొడుగు వచ్చింది. ఈ గొడుగుని కేవలం ఒక ప్రాపర్టీగానే కాకుండా అంతకుముందు లోకల్ గూనికి అతను పక్కన ఉన్నోడు గొడుగు పెడితే అతని హెడ్ రాగానే ఈ లోకల్ గూని ఆ గొడుగు తీసుకుని ఆడికి పడతాడు. ఆడికి పట్టి తీసుకొస్తే ఇక్కడికి వచ్చాక హీరో కొన్ని డైలాగులు చెప్తాడు. ఏది హెడ్ వెళ్ళిపోయాక ఈడో కొన్ని డైలాగులు అది చెప్తున్నప్పుడు ఈ లోకల్ గూను అప్రయత్నంగా గొడుగు హీరోకి పడతాడు, అతనికే తెలియకుండా. తర్వాత రియలైజ్ అయ్యి ఇలా వెనక్కి తీసేస్తాడు. అంటే ఎంత స్టోరీ టెల్లింగ్ ఉంది. సో ఇవన్నీ ఆడియన్స్కి తెలియక్కర్లేదు, బట్ ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది బిహైండ్ ది సీన్స్. అందుకే ఒక ఆడియన్స్ సినిమా నుంచి బయటకు వచ్చి బాగుంది అన్నాడంటే సబ్కాన్షియస్గా ఇవన్నీ అతనికి ఫీడ్ అవుతాయి. అందుకు కోఇన్సిడెంటల్లీ ఒక చిన్న ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రశాంత్ నీలు ఈ ప్రాజెక్ట్ అగ్రి అవటానికి అంటే వేరే కథ తీసుకుని ఈ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళారు, కేజీఎఫ్ ప్రొడ్యూసర్కి. ఆ కథ వాళ్ళకి నచ్చలేదు. ఇంకోటి ఏదన్నా ఉందంటే అవును ఒకటి రాసుకుంటున్నాను అంటే అయితే ఏదో సీన్ చెప్పు అంటే ఆ ప్రొడ్యూసర్కి ఫస్ట్ చెప్పిన సీన్ ఇదే. ఈ సీన్ వచ్చేసే కేజీఎఫ్ అనే ప్రాజెక్ట్ ఓకే అయింది యాక్చువల్లీ. నిజంగా అంటే ఇప్పటికీ కూడా కేజీఎఫ్ అనే మూవీ అనేది గూస్ బాంబ్స్ వస్తాయి. అసలు ఒక్కొక్క సింగిల్ వాట్ ఎవర్ ఫ్రేమ్ కావచ్చు, అసలు మైండ్ బ్లోయింగ్. అది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ మూవీ అయిపోయింది. అంటే ఒక దర్శకుడు తాలూకు ఇంపాక్ట్ ఆర్ హాల్ మార్క్ ఆఫ్ ఎ జీనియస్ ఎప్పుడు ఉంటుందంటే అతనిలాగా అందరూ తీయాలి అనుకున్నప్పుడు. కరెక్ట్. ఇప్పుడు కేజీఎఫ్ వచ్చాక అందరూనేమో వేరే డైరెక్టర్స్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు ఏప్ హిమ్. అందరూ కొంచెం స్క్రీన్స్ కొంచెం బ్లాక్ డ్రెస్లు వేసేసి కొంచెం ఇలా చేసేస్తున్నారు. సో దట్స్ ద ఇంపాక్ట్ దట్ హీస్ క్రియేటింగ్. బట్ అలా ట్రై చేస్తే రాదు, అది చాలా మందికి అర్థం కాదు. కరెక్ట్. అది ఇంట్రెన్సిక్ గా ఉండి యూ కెనాట్ ఇమిటేట్ ఎ జీనియస్. కరెక్ట్. సో ఒక మూవీ ఏదైతే టాపిక్ నేను ఇప్పుడు టచ్ చేస్తానో దాంట్లో డీప్గా వెళ్తున్నాం కాబట్టి చాలా మందికి అంటే మాలాంటి వాళ్ళకి అసలు ఐడియానే ఉండదు. ఎంతసేపు మనం తెరపైన సినిమా చూసినాం, ఒక హీరో అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ, కానీ దీని వెనకాల 24 క్రాఫ్ట్స్ అనేది ఒకటి ఉంటుంది కదా. మీరు ఇందాక చెప్పారు ఇంకా 24 క్రాఫ్ట్స్ కాకుండా ఇంకా చాలా వచ్చినాయి, ఇప్పుడు ఇంకా రాబోతున్నాయి కూడా. ఫస్ట్ మాలాంటి వాళ్ళకు ఒక బేసిక్ కోసం ఒక 24 క్రాఫ్ట్స్ అంటే ఏంటి అండ్ దీన్ని ఎలా ఉపయోగిస్తారు? అంటే అదే అంతకుముందు చెప్పినట్టు ఇది కొంచెం మిస్నామర్ అండి. ఎందుకంటే ఆ పదం దానికి కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెప్పారో 24 క్రాఫ్ట్స్ అని, అందులో కార్ డ్రైవర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అనమాట. కార్ డ్రైవింగ్ కూడా ఒక క్రాఫ్ట్, అంటే హ్యాక్టర్ని తీసుకురావడం కూడా అనేది, లేదంటే ఆ స్టూడియోని ఎవరైతే ఊడ్చుతారో ఇది చేస్తారు కదా బ్రూమ్, సో వాళ్ళని కూడా ఒక క్రాఫ్ట్ కింద ఇంక్లూడ్ చేశారు. ఐ డోంట్ నో వై దే హ్యావ్ కంబైన్డ్ ఇట్. అప్పుడు పరిస్థితులు నాకు తెలియదు, కానీ అవన్నీ మోస్ట్లీ ఒక మెకానికల్ థింగ్స్. సో దానికన్నా ఎక్కువ క్రియేటివ్ థింగ్సే ఉంటాయి యాక్చువల్లీ. సో ఫండమెంటల్గా అయితే చాలా బ్రీఫ్గా చెప్తా క్లుప్తంగా. సినిమా అనేది 4 స్టేజెస్లో జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే స్క్రీన్ రైటింగ్, అంటే స్క్రిప్ట్ డెవలప్మెంట్ అంటారు. ఫస్ట్ కథ పూర్తి అవ్వాలి ఒక బౌండ్ స్క్రిప్ట్ లాగా. ఇది అయ్యాక నెక్స్ట్ ప్రీ ప్రొడక్షన్ అంటారు. ప్రీ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు ఈ సినిమాకి ఎవరు కావాలి, క్యాస్ట్ అండ్ క్రూ, పలానా యాక్టర్స్ కావాలి, పలానా టెక్నీషియన్స్ కావాలి, ఎడిటింగ్, ఇదంతా రిక్రూట్ చేసుకుని మనం ఎప్పుడు షూట్ చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా దిశానిర్దేశం జరిగేది ప్రీ ప్రొడక్షన్. సో ఇందులో ఏంటంటే కో డైరెక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు. కో డైరెక్టర్స్ ఏం చేస్తారంటే షెడ్యూలింగ్ వేస్తారు. సో మనం ఈ పర్టికులర్ సినిమా ఇన్ని షెడ్యూల్స్లో తీద్దాం. ఒక్కో షెడ్యూల్ కెన్ బి 2 weeks, ఒక్కో షెడ్యూల్ కెన్ బి 10 days ఇలా ఉంటుంది. సో ఆ షెడ్యూల్ జరిగాక ఒక 10 days గ్యాప్, మళ్ళీ ఇంకో షెడ్యూల్ అలా జరుగుతూ ఉంటుంది. ఆ యాక్టర్స్తో కోఆర్డినేట్ చేయటం ఇదంతా జరుగుతుంది. సో అదంతా ప్రీ ప్రొడక్షన్ అంటారు. ప్రీ ప్రొడక్షన్లోనే డైరెక్టర్ సిట్స్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరామ్యాన్ కూర్చుని, నేను ఆ కథ ఇది నేను ఇలా అనుకుంటున్నాను, దానికి ఎలాంటి మ్యూజిక్ కావాలి ఇలా అనుకుని కొంచెం వాళ్ళు ప్రెప్ చేస్తారు. తర్వాత సినిమాటోగ్రాఫర్తో రెక్కి చేస్తారు. అంటే ఇలాంటి లొకేషన్లో తీద్దామని వాళ్ళిద్దరు ట్రావెల్ అయ్యి ఈ లొకేషన్ అనుకుంటున్నాను ఇక్కడ ఇలాగా అనేది అక్కడ పిక్చర్స్ తీసుకుని ఇక్కడ ఎలా పాసిబుల్ అవుతుంది, నేను అయితే ఇలా రాసుకున్నా,
ఇది పాసిబుల్ అవుతుందా ప్రాక్టికల్గా, లేదా ఏం చేద్దాం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇది ప్రీ ప్రొడక్షన్. అంతా ఓకే అయినప్పుడు అప్పుడు ప్రొడక్షన్కి వెళ్తారు. ప్రొడక్షన్ అంటే యాక్చువల్ షూటింగ్ పార్ట్. ఈ షూటింగ్ పార్ట్లో తెలిసిందే జనరల్ షూటింగ్ జరుగుతుందంతా. షూటింగ్ జరిగాక నెక్స్ట్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ అంటారు. పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఇప్పుడు వచ్చిన ఫుటేజ్ని ఎడిటింగ్ చేయాలి, డిఐ చేయాలి. డిఐ అంటే కలర్ కరెక్షన్స్. ఇప్పుడు మనం ఫోటోషాప్ చేస్తాం కదా, ఒక ఫోటోకి ఫోటోషాప్ ఉపయోగించి బ్యూటిఫికేషన్ ఎలా చేస్తామో మొత్తం సినిమాకి అలా కలర్ కరెక్షన్స్ ఇవన్నీ చేసేదాన్ని డిఐ అంటారు అన్నమాట. అలాగే ఇంకా సౌండ్ మిక్సింగ్ ఉంటుంది. మీరు ఒక సినిమా మీరు వింటున్నప్పుడు డైలాగు ఒక రేంజ్లో వినిపించాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక రేంజ్లో వినిపించాలి. ఇవన్నీ మోతాదు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి కదా, అదంతా మేనేజ్ చేసి సౌండ్ మిక్సర్ అనమాట. సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ అది చేస్తారు. సో ఇదంతా అయ్యాక ఫైనల్గా ఫస్ట్ కాపీ అంటారు. సో ఇంకా డిపార్ట్మెంట్స్ అయితే బోల్డ్ ఉంటాయి. సో క్లుప్తంగా అయితే ఒక సినిమాకి బ్రీఫ్గా జరిగేది ఇది. ఓకే. సో ఈ 24 క్రాఫ్ట్స్లో ఒక అట్లీస్ట్ 5 to 10 అనేది చెప్పాలంటే ఒక ఆర్డర్ వైజ్ ఎడిటింగ్, ఓకే, డిఐ, సౌండ్ మిక్సింగ్, సౌండ్ ఇంజనీర్స్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, లిరిక్ రైటర్ ఉంటారు కదా, స్టోరీ రైటింగ్, ఇంకా డైరెక్షన్, ఇంకా అన్నీ వస్తాయి ఎడిటింగ్. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి విఎఫ్ఎక్స్లోనే మళ్ళీ బోల్డ్ డిపార్ట్మెంట్స్. సో మీరు ఫిలిం ఇండస్ట్రీని చాలా దగ్గర నుంచి చూసారు కాబట్టి ఒక యాక్టర్కి, ఒక హీరోకి అండ్ ఒక సూపర్ స్టార్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి జనరల్గా? మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. రాము గారు సత్య బాగా హిట్ అయినప్పుడు ఆయన భీమవరంలో ఒక కాలేజ్ ఎస్ఆర్కేఆర్ ఒక మీటింగ్ ఏదో పెట్టారు అనమాట. సరదాగా అన్నీ తిరుగుతున్నారు ఊళ్ళో. అప్పుడు అక్కడ వచ్చారు. తిరుగుతున్నప్పుడు క్రూ అంతా స్టేజ్ మీదకి వెళ్తుంటే మెయిన్ క్యారెక్టర్ జేడి కదా, తర్వాత బీకు మాత్రే అనేది మనోజ్ బాజ్పేయి ప్లే చేశాడు. మనోజ్ బాజ్పేయి స్టేజ్ ఎక్కుతుంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ బీకు మాత్రే అని అరవడం మొదలుపెట్టారు అనమాట. సో అలా అరవడం మొదలుపెట్టేసరికి మనోజ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అదేదో మాట్లాడాడు, కిందకు వచ్చాక రాము గారు అన్నారు, నువ్వు గమనించు, నిన్ను బీకు మాత్రే అంటున్నారు, మనోజ్ బాజ్పేయి అంటలేదు. సో నీ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యారు, నీకు కాదు. ఇదే స్టార్కి యాక్టర్కి ఉన్న డిఫరెన్స్ అని చెప్పారు. సో స్టార్ అయితే పేరు పెట్టి పిలుస్తారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఇది స్టార్, ఒక ప్రభాస్ స్టార్, లేదా బన్నీ స్టార్, వీళ్ళందరూ స్టార్స్. సో యాక్టర్స్ ఆర్ పెర్ఫార్మర్స్, టు బి స్పెసిఫిక్, పెర్ఫార్మర్స్కి వాళ్ళ పాత్రతో ఎక్కువ గుర్తుంచుకుంటాం మనం. ఇప్పుడు ప్రభాస్ స్టేజ్ మీదకి రాగానే మనం బాహుబలి అని అరం, ప్రభాస్ అని అరుస్తాం. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ స్టార్ అండ్ యాక్టర్ ఆర్ పెర్ఫార్మర్. కొన్ని రేర్ కాంబినేషన్స్ ఉంటాయి వేర్ కొంతమంది స్టార్స్ పెర్ఫార్మర్స్ కూడా మిక్స్లో ఉంటారు. చాలా రేర్ థింగ్ అది. టు ఎన్ ఎక్స్టెంట్ ఎన్టీఆర్ గారు ఈజ్ ఎ పెర్ఫార్మర్, ట్రూ పెర్ఫార్మర్ అండ్ ఆల్సో ఏ స్టార్. ఆమీర్ ఖాన్ గారు పెర్ఫార్మర్ అండ్ ఆల్సో ఏ స్టార్. అక్కడ ఈ లైన్స్ అన్ని బ్లర్ అయిపోతాయి. అమితాబ్ బచ్చన్ కూడా ఈజ్ స్టార్ అండ్ ఆల్సో పెర్ఫార్మర్. అలా రేర్. కమల్ హాసన్. సో ఒకప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, దాని తర్వాత మన చిరంజీవి గారు, ఇప్పుడు లేటెస్ట్ చూసుకున్నట్టయితే రవితేజ గారు, నాని గారు, వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చి కష్టపడి ఒక మంచి పొజిషన్కి అనేది ఎదిగారు. యాజ్ ఎ స్టార్ లాగా, యాజ్ ఎ మంచి పర్సనల్గా కూడా, ప్రొఫెషనల్ కూడా ఎదిగారు. సో అలా ఇప్పుడు రాబోతున్న ట్రెండ్లో ఒక కామన్ మ్యాన్గా వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అది పాసిబుల్ అవుతుందా? ఒకవేళ పాసిబుల్ అయితే దానికి ఒక ప్రాసెస్ ఏంటి, దానికి ఒక స్టేజెస్ ఎలా ఉంటాయి? పాసిబుల్ అండి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అయినా అంటే స్టార్ అనే కాదు, ఎనీ డైరెక్టర్ అని ఏదైనా. ఇప్పుడు ఫండమెంటల్గా ఏంటంటే నేను ఎక్కువ యాస్పిరెంట్స్ని చూస్తుంటాను కదా. మీకు అంతెందుకు, ఇప్పుడు విజయ్ దేవరకొండ వచ్చారు కదా, కంప్లీట్ అవుట్ సైడర్ కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్ దట్ నో బడీ కెన్ స్టాప్ ఎనీవేర్, నో వన్ అనేది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రూఫ్. సో హైలీ పాసిబుల్ అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. ఎక్కడికి వచ్చినా ఫైనల్గా మైండ్ సెట్కి, ఎక్స్ప్లోరేషన్, యువర్ ఓన్ సెల్ఫ్ దగ్గర ఆగిపోతుంది.
సో మనల్ని ఆపేది కేవలం మనం మాత్రమే తప్ప వేరే వాళ్ళు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కాదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆస్పిరెంట్స్, ఇఫ్ యూ వాంట్ మేక్ బిగ్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, సపోజ్ వాళ్ళకి మనీ లేదు అనుకుందాం. మనీ లేదు అంటే హీ కెన్ ట్రై సంథింగ్ విత్ హిజ్ మొబైల్ ఫోన్. అతను మొబైల్ ఫోన్లో ఏదో షూట్ చేసి పెట్టచ్చు. వాడికి యాక్టర్స్ లేరు అనుకోండి, యాక్టర్స్ లేనప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని సరదాగా యాక్ట్ చేయమని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ కూడా లేరు, సరదాగా ఎక్కడో ఒక ఫుటేజ్ తీసుకోవచ్చు. ఒక ఫుటేజ్, ఇప్పుడు ఒక కార్ ఎక్కడో పాడుపడిపోయిన కార్ ఉంది, దాని చుట్టూ సరదాగా మొబైల్తో ఇతను ఒక 30 seconds ఏదో తీసి దానికి ఒక వాయిస్ ఓవర్ వేసి ఒక తన నరేషన్ ఒకటి ఇస్తే అదొక 30 seconds ఫిలిం కింద అతను యూట్యూబ్లో పెట్టచ్చు. పెడితే ఫీడ్బ్యాక్ వస్తుంది, ఫీడ్బ్యాక్ని బట్టి ఈ కెన్ ప్రోగ్రెస్. అలాగా మనీ లేదు లేదా నెట్వర్క్ లేదు అనేది ఎవరిని ఆపదు. ఫిల్మ్ మేకింగ్ సైడ్ అవ్వచ్చు, యాక్టింగ్ సైడ్ అవ్వచ్చు, ఎవరిని. మోస్ట్లీ అతను హీస్ థింకింగ్ అంటే లిమిటెడ్గా థింక్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, కానీ నోబడీ కెన్ స్టాప్. సెల్ఫ్ బిలీఫ్, దాని తర్వాత మైండ్ సెట్, దాని తర్వాత వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా దాన్ని కలుపుకొని నేను ఎట్లయినా సరే ముంగడికి వెళ్ళాలి, అల్టిమేట్ గోల్ అచీవ్ చేయాలంటే పాసిబుల్ అయితే. మీకు ఇప్పుడు పెద్ద డైరెక్టర్ దగ్గర చేయాలనుకుంటున్నారు మీరు, పెద్ద డైరెక్టర్ యాక్సెస్ ఉండదు మనకి. రాజమౌళి దగ్గర ఏడీగా చేయాలనుకోండి అసిస్టెంట్ డైరెక్టర్గా, వేరే వాళ్ళకి కుదరకపోవచ్చు. కానీ నీకు షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు కదా. అప్పుడు మీకు యూట్యూబ్లో ఏం చేయొచ్చు, మీరు సరదాగా ది బెస్ట్ షార్ట్ ఫిలిమ్స్ ఇన్ 2024 అని కొట్టారు, 4-5 ఉంటాయి. అందులో మీకు నచ్చిన డైరెక్టర్కి అతను ఇన్స్టాగ్రామ్ తీసుకుని అతను డిఎం చేసి మీ వర్క్ నాకు నచ్చింది, మీరు తీయబోయే నెక్స్ట్ దానికి నేను హెల్ప్ చేస్తాను. ఇట్ క్యాన్ బి ఫిజికల్ లేబర్ ఆఫ్ ఏదైనా మొయ్యొచ్చు, లేదంటే ఏదైనా మీ రైటింగ్ తాలూకు ఏదైనా హెల్ప్ చేస్తాను అన్నారనుకోండి, అసలు నెట్వర్క్ స్టార్ట్ అవుతుంది కదా ఎక్కడో చోట. నాకు రాజమౌళే కావాలంటే కుదరదు, ఎక్కడో చోట అలా మొదలైతే అక్కడి నుంచి డాట్స్ కనెక్ట్ అవ్వటం మొదలెడతాయి. మీరు సిన్సియర్గా జెన్యూన్గా ఉంటే ఆటోమేటిక్లీ జరుగుతుంది. సో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో జనరల్గా ఫస్ట్ నేను ఇక్కడ అడుగుతాను, దాని లింక్ ఇంకోటి ఉందన్నమాట. ఒక ప్రీ ప్రొడక్షన్ అన్నారు కదా ఇంతకుముందు, అంటే మొత్తం స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ డైరెక్టర్ అందరు కలిసే ఈ నెక్స్ట్ ఈ సినిమాకి సరిపోయే టీం అంతా కూడా కలిసి సెలెక్ట్ చేస్తారా, లేదంటే ప్రొడ్యూసర్ సెలెక్ట్ చేస్తారా? క్రూనా, క్యాస్ట్నా, మొత్తం మొత్తం ఇది ఎలా జరుగుతుంది అన్నదా? సెలెక్షన్ ప్రైమరీ డెసిషన్ మేకర్ ఎప్పుడు డైరెక్టర్ ఉంటారు. కానీ సపోజ్ ఒక్కొక్కసారి స్టార్స్ ఇన్వాల్వ్ అయ్యి ఇటు కొంచెం దీన్ని బిగ్ స్కేల్ తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక్కొక్కసారి స్టార్ డెసిషన్స్ కూడా ఉంటాయి. బట్ ప్రైమరీ డెసిషన్ మేకర్ ఎక్కువగా డైరెక్టర్. ఒక్కోసారి ప్రొడ్యూసర్ కూడా ఉండొచ్చు, కానీ మినిమల్ ఉంటుంది. అండ్ ఈ పవర్ డైనమిక్స్ కూడా మీ సక్సెస్ని బట్టి కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు సందీప్ వంగా ఉన్నారు, సందీప్ వంగా పలానా క్యారెక్టర్కి పలానా జపాన్లో పలానా ఇతను కావాలంటే నోబడీ కెన్ సే నో టు హిమ్ బికాజ్ హీ హ్యాస్ సర్టన్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ 3 consecutive హిట్స్. సో అదే క్వశ్చన్ మేబీ డెబ్యూటెంట్ అడిగాడు అనుకోండి, ఇంకా అసలు సినిమా తీయలేదు, ఫస్ట్ సినిమా అతనికి ఇబ్బంది అవ్వచ్చు. సో ఈ పవర్ డైనమిక్స్ ఎవరు లీడింగ్లో ఉన్నారు, ప్రొడ్యూసర్ లీడింగ్ అనుకోండి, కొంచెం పవర్ డైనమిక్ అడే షిఫ్ట్ అవుతుంది. హీరో లీడింగ్లో ఉన్నాడు, ఇలా షిఫ్ట్ అవుతుంది. సో ఇట్ వ్యారీస్, బట్ ఫండమెంటల్గా ప్రైమరీగా మేజర్ డెసిషన్స్ అన్నీ డైరెక్టర్ త్రూవే వస్తాయి. సో డైరెక్టర్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ ఏమన్నా ఏడీస్ ఎప్పుడు చేస్తారంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే సపోజ్ ఈ క్యారెక్టర్ ఏడీస్లో ఇప్పుడు సపోజ్ 4 ఏడీస్ ఉన్నారంటే 4కి 4 sections ఆఫ్ వర్క్స్ ఉంటాయి. ఒకళ్ళు కాస్ట్యూమ్స్ చూస్తారు, ఒకళ్ళు ఈ రీసెర్చ్ చేస్తారనమాట, అంటే దీన్ని టాలెంట్ పూల్ని ఫిల్టర్ చేసి ఎవరు సెలెక్ట్ చేయాలనేది ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు, ఇంకొకటి చేస్తుంటారు. సో ఈ సెక్షన్ ఐడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పని ఏంటంటే డైరెక్టర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారంటే, నాకు ఈ పర్టికులర్ క్యారెక్టర్కి లుక్స్ 30-35 మధ్యలో ఉండాలి, అమ్మాయి హోమ్లీగా అనిపించాలి, ఇలాంటి స్కిన్ కాంప్లెక్షన్ ఉండాలి, చీర కడితే ఇలా ఉండాలి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఈ ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని ఆ ఏడీ ఏం చేస్తాడంటే తన రీసెర్చ్ చేసుకుంటాడు. ఈ మధ్యకాలంలో మలయాళంలో కానీ లేదంటే తమిళ్లో కానీ ఇలాంటి ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి సూట్ అయ్యే వాళ్ళు ఎవరున్నారని చాలా విపరీతంగా రీసెర్చ్ చేస్తాడు. చేసి అందులోంచి 10 తీసుకొస్తాడు. తీసుకొచ్చిన దాంట్లో ఈ నోట్ సెలెక్ట్ చేస్తారు. అది ఒకటి జరుగుతుంది. ఏడీ చేసేది అది.
బట్ ఆల్రెడీ ఈయనకి ఐడియా ఉంది అనుకోండి డైరెక్టర్ గారికి, పలానా మలయాళంలో ఆ అమ్మాయి చాలా బాగా చేసింది, ఆ అమ్మాయి మనం అనుకునే క్యారెక్టర్ సూట్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఈ రీసెర్చ్ అవసరం లేదు. ఆమెను డైరెక్ట్గా పిలిపిస్తారో, ఆమె డేట్లో ఓకేనా, ఆమె రెమ్యూనరేషన్ ఓకేనా అన్నప్పుడు వాళ్ళని డైరెక్ట్ తీసుకుంటారు. ఏడీలు నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. సో ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చి మార్కెట్లో చాలా సెగ్మెంట్స్ అనేది రీప్లేస్ చేస్తుంది. ఓకే, అంటే ఎన్నో జాబ్స్. సో అలానే ఈ మధ్యకాలంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే అన్ని దగ్గర ఏ విధంగా అయితే రీప్లేస్ చేస్తున్నాయి, ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ ఏఐ టెక్నాలజీ వచ్చేసి రీప్లేస్ చేస్తాయి అని అంటున్నారు. దాన్ని కూడా ఎక్కడ వరకు కొంతమంది చెప్తున్నారంటే కంటెంట్ రైటర్స్ని రీప్లేస్ చేస్తారు, రేపటి రోజున ఇంకా ఎట్లుంటుందని అంటే ఇది డైరెక్టర్స్ని రీప్లేస్ చేస్తారు, అలానే యాక్టర్స్ కూడా రీప్లేస్ చేసేస్తారు. ఎందుకంటే అలా ప్రాంప్ట్ అనేది ఇచ్చేస్తే దాని ప్రకారం అదంతా కూడా సెట్ చేసి వస్తుంది, ఏఐ బేస్డే ఫిలిం అనేది తీయొచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు ఫ్యూచర్లో ఈ టెక్నాలజీ అనేది ఇంపాక్ట్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో చేస్తుంది? డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. అంటే మేము కూడా డైలీ వాడతాం ఏఐని, చాట్ జీపీటీని విపరీతంగా వాడతాం. ఇప్పుడు ఒక సీన్ ఇది సిచ్యువేషను, నాకు కొన్ని ఆప్షన్స్ ఇవి అంటే ఒక 10 ఆప్షన్స్ ఇస్తుంది. కానీ ఎంత రీసెర్చ్ చేసినా ఏదో పాయింట్లో మీరు సాటిస్ఫాక్షన్ అవ్వరు. అంటే ఇది మనం అనుకునే దానికి మ్యాచ్ అవ్వట్లేదు అనేది. కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా కొంచెం పెన్ను కదలటానికి సహాయం అవుతుంది, కానీ రిప్లేస్ చేస్తుంది అనేది నేను నమ్మను. ఇప్పుడు యానిమేషన్ వచ్చిందండి, యానిమేషన్ వచ్చినప్పుడు ఓకే ఇంక యాక్టర్స్ అవసరం లేదు, దీంతోనే చేయొచ్చు అనేది చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మనకు ప్యారలల్గా ఉంది, యానిమేషన్ మూవీస్ ఉన్నాయి, మామూలు ఇలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. సో అలాగా దీన్ని అడ్వాన్స్ అయ్యి ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో ఎలా ఉండొచ్చు అంటే ఏఐ కెన్ బి యూజ్ లైక్, నాకు మణిరత్నం గారి రోజా నచ్చింది, ఆర్జీవి గారి సత్య నచ్చింది. ఈ 2 కాంబినేషన్లో నాకు ఏదైనా ఒక సినిమా తీసి చూపించు అని ఏఐకి ఇస్తే అందులో ఒకటి అది క్రియేట్ చేసి చూపించవచ్చు మీకు, ఒక 10 minutes లేదా 1 hour కూడా రావచ్చు ఫ్యూచర్లో. అలా ఎక్స్పెరిమెంటల్గా ఇన్నోవేటివ్గా ఇదే రోజా ఆర్జీవి డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనే సరదాగా దాన్ని ఇస్తే అది చేసి చూపించవచ్చు. ఖచ్చితంగా అదొక డొమైన్గా సెపరేట్గా ఉంటుందేమో కానీ మనుషులు రిప్లేస్ చేసేంత ఉండదని నా ఫీలింగ్. ఖచ్చితంగా కొన్ని అయితే ఉండవు. ఏది ఇప్పుడు స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ అంటారు, ప్రతి సీన్ని బొమ్మేసి అది ఎలా తీయాలనేది స్టోరీ ఇన్స్ట్రక్షన్ బట్టి వేస్తారు. ఇప్పుడు వాళ్ళు అయితే అవసరం లేదు, ఎందుకంటే ఏఐలో దానికి ఇస్తే అదే స్టోరీ బోర్డ్ వేసి ఇచ్చేస్తుంది. మ్యూజిక్ రిలేటెడ్ కొన్ని మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ జరుగుతున్నాయి, బట్ కంప్లీట్గా జరగదని నా ఫీలింగ్. అది ఇన్స్టింక్టివ్గా వచ్చే కొన్ని దానికి ప్యారలల్గా మనకి ఈ సినిమాలో యానిమేషన్ మూవీ నడుస్తుంది ఈ థియేటర్లో, ఈ సినిమాలో ఏ మూవీ నడుస్తుంది, ఈ సినిమాలో మామూలుది నడుస్తుంది అని అలా ఉంటాయేమో అని నా ఫీలింగ్. సో ఏది కావాలితే అది వెళ్ళొచ్చు. అంటే ఇందులో దీంతో పాటు కూడా ఇందాక మీరు అన్నారు స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇప్పుడు ఫర్దర్గా ఉండదు, ఏఐతోనే జనరేట్ చేయొచ్చు. సో అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే స్టోరీ బోర్డ్ ఆర్టిస్టులు ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఎట్లా ఒక డైరెక్టర్కి కావాల్సింది జనరేట్ చేయాలి, ఇది నేర్చుకోవాలి. ఆఫ్ కోర్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేయడం కాకుండా వాళ్ళు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే అప్పుడు వాళ్ళు సేఫ్, అలా అప్స్కిల్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు సేఫ్. అంటే ఎవరిది వాళ్ళ ఫీల్డ్ లో ఏ రిప్లేస్ చేస్తుంది అని అంటే దానికి ప్రాంప్ట్ రాయడానికి కూడా ఒకరు రావాలి. సో అదే ఎక్స్పర్ట్ లాగా డెవలప్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అంతకుముందు వాచ్ షాప్స్ అన్నీ ఉండి మొబైల్స్ ఎప్పుడైనా వచ్చినాయో వాచ్ షాప్ అనేది ఇర్రిలవెంట్ అయిపోయింది, ఇట్ హ్యాస్ బికమ్ ఆబ్సొలీట్. కానీ స్లోగా ఏం చేశారంటే చాలామంది వాచ్ షాపులు మొబైల్స్ కొనుక్కొని ఆ వాచ్ షాప్ని మొబైల్ షాపుల కింద మార్చుకున్నారు చాలామంది. సో ఇది ఇక్కడే తెలివితేటలు అవసరం ఉంది. అయ్యో నన్ను ఇలా అనుకుంటే ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియనండి. ఇప్పుడు ఫస్ట్లో మీకు బ్యాంక్స్ అన్ని పేపర్ మీద రాస్తారు కదా, కంప్యూటర్స్ వచ్చినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ వ్యతిరేకించారు. అయ్యో మీ అదేదో కొత్తది అని ఫీర్ ఉంటుంది, మేము అడాప్ట్ అవ్వలేమో ఉంటుంది. తర్వాత బ్యాంక్ టుక్ ఏ డెసిషన్ దట్ మీకు ట్రైన్అప్ చేస్తాం ఇది అన్నప్పుడు స్లోగా దానికి అడాప్ట్ అయ్యి ఇదయ్యారు. మీకు టు ఎన్ ఎక్స్టెంట్ మీకు ఇప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుందేమో కానీ లిఫ్ట్స్ అనేవి వచ్చినప్పుడు, బిల్డింగ్కి లిఫ్ట్ ఉండొచ్చు ఇలాంటి టెక్నాలజీ వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు, అదేంటి ఆగిపోతే లేదంటే సడన్గా పడిపోతే అనేది. కానీ స్లోగా అడాప్ట్ అయ్యారు. సో ఇప్పుడు మెట్లు లేవా అంటే మెట్లు ఉన్నాయి,
పేపర్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ వచ్చినప్పుడు పేపర్ ఇంకా ఉండదు అన్నారు, అది బుక్స్ ఉండవు అన్నారు, బుక్స్ ఉన్నాయి. సో ఇలాగా ఆర్గానిక్ సినిమా కూడా ఎప్పుడూ ఉంటుంది. మైట్ బి వేరియేషన్ ఇన్ ద, అది నేను చెప్పాను కదా, ఏ మూవీస్ వస్తాయి మామూలు మూవీస్ కూడా వస్తాయని నా ఫీలింగ్. సో ఈ మధ్యకాలంలో మీరు స్క్రిప్ట్ రైటింగ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారని కూడా తెలిసింది, అలానే ఒక కమ్యూనిటీ కూడా ఫామ్ చేస్తుందని కూడా తెలిసింది. అంటే మీ ఫ్యూచర్ గోల్ ఏంటి, అసలు మీరు ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నారు? యా, సో అపార్ట్ ఫ్రమ్ అంటే ఫుల్ ఇందులో రైటింగ్ సైడ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అంటే వర్క్షాప్స్ ఇవన్నీ ఏంటంటే నేను అంటే ఫండమెంటలీ ఐ స్టార్టెడ్ ఛానల్ కాదు బొమ్మలాట. బొమ్మలాట అనేది ఎందుకు స్టార్ట్ చేశానంటే బొమ్మలాటలో ఏముంటాయంటే అన్ని టెక్నికల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీ కింద ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు ఆ డైరెక్టర్స్ని పిలిచి కంప్లీట్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ అబౌట్ సినిమా. అందులో ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఉండవు, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉండవు, ఏమి ఉండవు, ప్యూర్ క్రాఫ్ట్. అందులో ఫస్ట్ మేము చేసింది ఆల్మోస్ట్ 2018లో చేసాం, తరుణ్ భాస్కర్ గారితో పెళ్లి చూపులు అప్పుడు ఒక ఇంటర్వ్యూ. అది బాగా వైరల్ అయింది అనమాట. అంటే కంప్లీట్లీ తరుణ్ భాస్కర్ గారు అసలు ఏమనుకున్నారు, ఎలా తీశారు, టెక్నికాలిటీస్ ఏంటి, ఇవన్నీ అనేది ఫస్ట్ చేసాం అనమాట. సో నాకు అంటే బెస్ట్ థింగ్ అబౌట్ దట్ ఏంటంటే ఆ థాట్ కూడా ఎందుకు వచ్చిందంటే ఆ ఛానల్ పెట్టాలని. నేను యాజ్ అ రైటర్గా ఇండస్ట్రీలో ఉండి అవుతున్నప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ని కలిసేవాడిని, మాట్లాడేవాడిని. చాలామందిలో పాపం అవగాహన రాహిత్యం ఎక్కువ ఉండేది. ఇది ఇలా సీన్ ఎలా రాయాలని అంటే ఈ బుక్ ఉంటుంది, ఇది చదువుకోండి అని చెప్పేవాడిని. అన్నప్పుడు వాళ్ళు ఈ స్క్రీన్ రైటింగ్ కూడా బుక్ ఉంటుందా సార్ అనేవారు. నాకు అది ఆశ్చర్యం వేసింది. అయ్యో ఎందుకుండో ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఒకటి ఇగ్నోరెన్స్, రెండోది ఎక్కడో పాపం పలానా ఊర్లో పల్లెటూరులో ఉన్నాడు, వాడు ఇక్కడికి వచ్చి పాపం ఒకటి డెవలప్ చేసుకోవాలన్నా, నెట్వర్క్ చేసుకోవాలన్నా, నేర్చుకోవాలన్నా ప్రాక్టికల్ పాసిబుల్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకా మెయిన్గా ఒక పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి వాడు నేర్చుకోవాలంటే ఒక 10 lakhs 20 lakhs అలా అవుతుంది, వేరియస్ క్రాఫ్ట్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్. ఇలా కాకుండా నేను ఏదైనా హెల్ప్ చేయగలనా వీళ్ళకి అన్న థాట్లోంచి బొమ్మలాట అనే ఛానల్ పుట్టింది అనమాట. సో బొమ్మలాటలో కంప్లీట్ ఫ్రీ నాలెడ్జ్, ఆల్మోస్ట్ మీకు 200+ వీడియోస్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 350 hours ఆఫ్ కంటెంట్ ఉంటుంది బొమ్మలాటలో. సో అది చూస్తే అతను ఎక్కడికి రాకుండా కంప్లీట్ హీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అబౌట్ సినిమా, ఎస్పెషల్లీ స్క్రీన్ రైటింగ్ మీద కంప్లీట్ అవగాహన వస్తుంది. అందులో మన ది బెస్ట్ డైరెక్టర్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినవి అన్నీ ఉన్నాయి, కంటెంట్, ఫ్రీ కంటెంట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ వెరీ వెల్. ప్యారలల్గా రైటింగ్ చేస్తున్న ఇండస్ట్రీలో బొమ్మలాట్ ఛానల్ ద్వారా అలా చేస్తున్నాను. అండ్ వర్క్షాప్స్ కూడా. వర్క్షాప్స్ ఎందుకు అంటే కొంతమందికి వీడియో ద్వారా చేసి కొన్ని అర్థం కాకపోవచ్చు, లేదా వాళ్ళు ఏదో కథ రాసుకున్నారు, వాళ్ళ కథకి ఫీడ్బ్యాక్ కావాలి అన్నప్పుడు ఒక ప్రొఫెషనల్ ఫీడ్బ్యాక్ నా ద్వారా వస్తుంది. అలాగే మెంటర్షిప్. ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ డౌట్తో చాలామంది ఉంటారు. అందరికీ ఉండే పెద్ద సెల్ఫ్ డౌట్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి సరిపోతానా లేదా, అసలు నేను నాలో ఉన్న స్కిల్స్ ఇండస్ట్రీకి మ్యాచ్ అవుతే లేదో నాకు ఎలా తెలుసుకోవాలి అనే ఇక్కడ ఎక్కువ ఉంటారు అనమాట. సో దానికి మెంటర్షిప్ సెషన్స్ ఉంటాయి. సో ఇలాగా ఐఎమ్ టేకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఫ్యూచర్లో ఏంటి అంటే ఐ వాంట్ టు టేక్ దిస్, అంటే ఒక బొమ్మలాట ఫిలిం ఫెస్టివల్ లాగా పెడదామని ఒక థాట్ ఉంది. సో వేర్ ఈ ఆస్పిరెంట్స్ అందరూ వాళ్ళు తీసి ప్రజెంట్ చేసి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి వాళ్ళని ఎంకరేజ్ చేసి అలాగా. అండ్ ఐ ఆల్సో వాంట్ టు ఎంటర్ ఇన్ టు ప్రొడక్షన్ వేర్ ఐ వాంట్ టు మేక్ మూవీస్, ప్రొడ్యూస్ మూవీస్, ఇలా ఇదంతా. చాలా మంచి ఫ్యూచర్ విజన్తో వెళ్తారు. ఎక్సలెంట్. అంటే దానికి గ్రౌండ్ లెవెల్ నుంచే మీరు ఇప్పుడు ఆస్పైరింగ్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా రావాలనుకుంటారో, టాలెంట్ ఉందో వాళ్ళకి మీరు ట్రైన్ చేసి రేపటి రోజున వాళ్ళకే మీరు ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటున్నారు. అట్లా ఫ్యూచర్ విజన్తో వెళ్తున్నారు. ఎందుకు ఇలా చేయాలని అనిపించింది మీకు బేసిక్గా? అంటే ఫండమెంటల్గా అండి, మీకు ఒక పని మొదలుపెట్టినప్పుడు ఆ పని ఫైనల్గా ఏమవుతుందో ఎవరికి తెలియదు. హౌ డాట్స్ ఆర్ కనెక్టెడ్ అనేది బ్యాక్ చూసుకుంటే తెలుస్తుంది. కానీ నేను కొన్ని ఇది చేశాక ఇంటర్వ్యూస్, ఆ ఇంటర్వ్యూస్ చూసి వాళ్ళు లాభం పొందుతున్నప్పుడు నేను ఒక ప్రాసెస్లో నేను మామూలుగా రోడ్డు మీద వెళ్తుంటే మణికొండలో ఒక అబ్బాయి ఎదురయ్యాడు.
ఎదురయ్యి సార్ మీరు అజయ్ వేగేస్తున్నా కదా, అవునండి అని చెప్పేసి అతను ఏమన్నాడంటే, సార్ మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదు అన్నాడు. ఓకే ఏంటమ్మంటే, మీరు అంటే కంటెంట్ మాకు ఎంత ఉపయోగపడుతుందంటే, మామూలుగా నేను ఎక్కడికో వెళ్ళి నేను చదువుకోలేను, నాకు చాలా క్లియర్గా మీరు చేస్తూ అంత ఫ్రీ కంటెంట్ ఇస్తున్నారు, దాని ద్వారా నేను షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా బెటర్ చేసుకుంటూ, లేదు అందులో ఇలా చెప్పారు కదా సార్ ఇలా చేద్దామని బెటర్ చేసుకుంటూ ఒక 10 షార్ట్ ఫిల్మ్స్ తీసాను. తర్వాత నేను ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ నాకు ఓకే అయింది, వెబ్ సిరీస్ డైరెక్ట్ చేస్తున్నానని. అబ్బాయి అర్జున్ పార్థసారథి అని ఈజ్ టమడా మీడియాలో ఇప్పుడు వెబ్ సిరీస్ చేసాడు, అది హిట్ అయింది, దానికి సీజన్ 2 కూడా ఇప్పుడు రిలీజ్ అయింది అనమాట. సో ఆ అబ్బాయి ఏమన్నాడంటే నాతో ఒకే ఒకటి అన్నాడండి, అంటే నేను మీకేమి ఇచ్చుకోలేను, ఒక హగ్ ఇచ్చుకుంటాను సార్ అని చెప్పేసి అతను హగ్ ఇచ్చాడు. ఇట్ ఈస్ మోస్ట్ అంటే మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది ఇంతమందికి ఉపయోగపడుతుంది, వాళ్ళు మనీ లేకపోయినా నెట్వర్క్ లేకపోయినా వాళ్ళు అనుకుంటే ఎదగొచ్చు అనే ఒక బ్రిడ్జ్ అవుతుంది, అంటే ఒక ఆస్పిరెంట్స్కి అచీవర్స్కి మధ్యలో ఒక బ్రిడ్జ్ అవుతుంది అనేది. సో ఎందుకు అది కంటిన్యూ చేస్తున్నానంటే ఫండమెంటల్గా ఇలాంటి చాలామంది నన్ను కలిసి అప్పుడప్పుడు they used to share their how it is impacting their lives or career or how it is making huge impact అనేది one of my inspirations. గ్రేట్, చాలా బాగా అనిపించింది అనమాట ఇప్పుడు మీరు వింటుంటే, మీ విజన్ తగ్గట్టు ఎలా డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, ఎలా హెల్ప్ చేయబోతున్నారు. కొంతమంది అంటున్నారు ఈ ఎర్రచందనపు ఎవరైతే క్యారెక్టర్ బేస్డ్ హీరో ఏంటి, అలానే కేజీఎఫ్ బేస్డ్ క్యారెక్టర్ హీరోలు ఏంటి, అదే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి మోటివేషనల్ సినిమాస్ తీస్తే చాలా బాగుంటుంది, సొసైటీకి కూడా మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. అండ్ ఎవరైతే అంటారో మళ్ళీ వాళ్ళే వెళ్ళి ఈ సినిమాలు చూస్తారు అండ్ హిట్ కూడా చేస్తున్నారు. సో మీ దృష్టిలో సొసైటీలో ఒక ఎంటర్టైన్మెంట్ జోనర్ అనేది మూవీస్ ఎక్కువ రావాలంటారా, లేదంటే ఇప్పుడు కేజీఎఫ్ పుష్ప ఇలాంటి మూవీస్ అనేది ఎక్కువ రావాలంటారా, లేదంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఎక్కువ రావాలంటారా? అండ్ ఈ మూవీస్ అనే ప్రభావం కూడా చాలా మటుకు సొసైటీలో ఇంపాక్ట్ అనేది ఇప్పుడు రాబోయే యంగ్ జనరేషన్కి పడుతుంది కాబట్టి, సో ఎట్లాంటి మూవీస్ వస్తే కూడా ఫర్దర్గా బాగుంటుంది, చేంజ్ ఎట్లా రావాలి అసలు ఫిలిం ఇండస్ట్రీ ద్వారా కూడా? అంటే సినిమా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో అన్డెనైబుల్ ఫ్యాక్ట్. అది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. బట్ నెగిటివ్ది మరీ అంత అంటే ఆ మాత్రం విచక్షణ లేకుండా ఉంటారని అనుకోను నేను. ఎందుకంటే దే హ్యావ్ దేర్ ఓన్ కామన్ సెన్స్ అండ్ దే కెన్. ఇప్పుడు సినిమాలో చూసి సిగరెట్ కాల్చాలని అనిపించవచ్చు, కానీ వాడికి ఇంకా పక్కనున్నోడు కాల్చుతున్నప్పుడు కూడా అనిపించవచ్చు కదండి. సో అందుకే మీకు సిగరెట్ అవి ఇప్పుడు లేవు కదా, మీరు చూస్తే డైరెక్ట్గా ఒక హీరో కాల్చడం కానీ ఇది చేయడం కానీ అనేవి మానేశారు. కమింగ్ టు యువర్ క్వశ్చన్, ఇప్పుడు కథ అన్నప్పుడు కథ ఎవరి గురించి అయినా చెప్పొచ్చు, ఆ కథ తాలూకు ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉంటుందని నేను అగ్రీ చేస్తాను. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఈ మైండ్ సెట్. డైరెక్టర్స్కి ఖచ్చితంగా బాధ్యత ఉండాలి. ఒక పర్టికులర్ విలన్నో లేదా పర్టికులర్ క్యారెక్టర్ను గ్లోరిఫై చేయటం వల్ల యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనేది కూడా ఉంది. కానీ వీ కెనాట్ అది అంటే దాన్ని ఏంటంటే ఆపలేమని నా ఫీలింగ్. దానికన్నా మనకి స్వయం నియంత్రణ అనేది మనకు ఉండటం బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు పుస్తకాల్లో కూడా బ్యాడ్ బుక్స్ ఉంటాయి. ఒక హిట్లర్ పుస్తకం ఉంది, గాంధీ పుస్తకం ఉంది. హిట్లర్ పుస్తకం చదివి నేను ఒకటి నేర్చుకోవచ్చు, ఓహో ఇలా వెళ్ళాడు ఇలా తప్పుడు దారిలో అని. గాంధీ పుస్తకం తెలిసి ఇప్పుడు దాన్ని బట్టి ఒకటి నేర్చుకోవచ్చు కదా. సో మన మైండ్ సెట్ని మార్చుకోవాలి తప్ప. సో మనకి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయంటే ఊరంతా తెవాజీ పర్సన్ అనకూడదు, మనం చెప్పలేసుకోవాలి. దట్ ఈస్ బెటర్ రూట్ కదా, అది నా ఫీల్. సెల్ఫ్ అవేర్నెస్ అంతే, సెల్ఫ్ అవేర్నెస్. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి ఉంటుంది కదా. మీరు సినిమా అంటున్నారు, మీ ఇంటికి కొంచెం దూరం వెళ్తే ఒక కళ్ళు దుకాణం, ఒక వైన్ షాప్ ఉంటుంది, ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి ఉండొచ్చు. ఇది మీకు సెల్ఫ్గా లేకుండా అది అలా ఉన్నోడు ఎక్కడ ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు, దేనికైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు. అదర్ దాన్ దట్ సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ మచ్ మోర్ బెటర్. రైట్. ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉందా? క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందంటే
మేజర్ డెసిషన్స్కి కీ డెసిషన్స్కి ఏమి ఉండదు అది. ఇప్పుడు సపోజ్ ఒక ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు, ఇద్దరు సేమ్ టాలెంట్ ఉన్నారు అన్నప్పుడు యూజువల్గా ఓకే ఈడు మనోడు కదా అని తీసుకునే ఛాన్స్ ఉంటుందేమో, కానీ మనోడిని ఎలాగైనా పైకి తీసుకొద్దాం ఈయన్ని పెట్టేసి అని అంతలా ఏమి ఉండదు. సిమిలర్ టాలెంట్ ఉండి ఇద్దరు ఉన్నారో, ఇద్దరు ఒకే చోట ఉన్నారో అన్నప్పుడు కొంచెం అటువైపు లీన్ అవ్వచ్చేమో, కానీ ఇట్ ఈస్ నాట్ యాజ్ డెసిషన్. క్యాస్ట్ ఫీలింగ్ మేజర్ డెసిషన్స్లో ఎప్పుడూ ఉండదండి. మీరు ఇప్పుడు నిజంగా ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు మీ ఫ్యామిలీ మెంబర్కి, నా క్యాస్ట్ డాక్టర్ ఎక్కడ ఉన్నాడని ఎతకరు కదా మీరు. ఇమీడియట్గా ఫస్ట్ మీరు వెళ్ళిపోతారు ఎక్కడ బెస్ట్ డాక్టర్ ఎవడు ఉన్నాడని. ఈ మధ్యకాలంలో కాదు ఎప్పటి నుంచో ఉన్న ట్రెండ్ ఏంటంటే ఆడియన్స్ కొంతమంది హీరోలని దేవుడిలాగా చూస్తారు, కొంతమంది నార్మల్గా చూస్తారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రజనీకాంత్ గారి మూవీ ఏదైనా రిలీజ్ అవుతుందనంటే ఫస్ట్ డే అసలు టాక్ ఏది కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతారు, చూసేస్తారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒక అభిప్రాయం అనేది క్రియేట్ అయిపోయింది రజనీకాంత్ పైన. అలానే కమల్ హాసన్ గారిది మూవీ ఏదైతే ఉందో టాక్ షో ఏదైతే రివ్యూస్ ఇట్లాంటి టాక్ అనేది విన్న తర్వాత సినిమాకి వెళ్తారు. ఈవెన్ దో కమల్ హాసన్ గారు అనేది గ్రేట్ యాక్టర్ మనందరికి తెలిసిందే, బట్ ఆయన కూడా ఇలా చేస్తారు. అంటే జనాలకి అభిప్రాయం అనేది ఎందుకు క్రియేట్ అయింది అండ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఒకవేళ పర్సెప్షన్ చేంజ్ కావాలంటే ఎట్లా? ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ మన తమిళ సైడ్, మన తెలుగు సైడ్ కూడా ఇది ఉంది, ఎవ్రీవేర్ ఉంది. సౌత్ ఇండియా ఎక్కువ ఉంది ఇంకా చెప్పాలి. సౌత్ ఇండియా ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది, బట్ సౌత్ ఇండియా కొంచెం ఎక్కువ ఉంటుంది. చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఫండమెంటల్ రూట్ ఏంటంటే దీనికి యూజువల్గా ఫాదర్లెస్నెస్ అంటారు. ఫాదర్లెస్నెస్ ఏంటంటే సైకాలజీలో మనం ఎప్పుడూ కూడా ఒక ఫాదర్ ఫిగర్ మనకన్నా ఒక పైన ఉన్న ఒక వ్యక్తి అతను మనకి సరైన లీడర్షిప్లో తీసుకెళ్ళాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం ఎదుగుతున్న కొలితే. ఎస్పెషల్లీ యూత్ ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఇలా ఉంటారు కదా, వాళ్ళు ఉండటానికి కారణం వాళ్ళ ఇంట్లో ఫాదర్ లేరని కాదు, వాళ్ళ ఇంట్లో ఫాదర్ ఉన్నారు, కానీ నాట్ ఎవ్రీబడి కెన్ బి అన్ ఐడియల్ ఫాదర్. వాళ్ళు వాళ్ళ బిజినెస్లో బిజీగా ఉండొచ్చు, వాళ్ళ పనుల్లో బిజీగా ఉండొచ్చు, కానీ ఎవ్రీ యూత్ దే లుక్ అప్ టు సంబడి హూ విల్ గైడ్ దెమ్ ఇన్ అ రైట్ డైరెక్షన్. ఆ కోర్ ఫాదర్లెస్నెస్ ఫీల్ అవటం వల్ల అది ఎక్కడ దొరుకుతుందని వెతుక్కుంటూ ఉంటాడు. అది తెలియకుండా ఒక హీరోలో దొరుకుతుంది. పవన్ కళ్యాణ్ గారిది మేజర్గా ఆయన హీరోగా ఒక ఎత్తు అయితే ఆయన పర్సనాలిటీ అవుట్ సైడ్ కూడా వ్యక్తిత్వం అంత అలా ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయనలో ఒక లీడర్ని ఒక తెలియకుండా ఒక ఫాదర్లెస్నెస్ ఆ ఫీలింగ్ని ఫీల్ చేస్తూ ఆ పొజిషన్లో వచ్చారు ఆయన. సో అది మేజర్గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైనల్గా మీ సెల్ఫ్లో ఏదైతే లోపాలో లోట్లో లేదా భర్తీ చేయాల్సిన బ్లాంక్స్ ఉన్నాయో అది బయట నెతుక్కుంటూ ఉంటాం. సో అందుకనే నేను ఎనీ ఆస్పిరెంట్ నేను చెప్పేది ఏంటంటే మీ సెల్ఫ్లో ఏం జరుగుతుంది అని ఎక్స్ప్లోర్ చేసుకునేగలుగుతూ స్లోగా ఇది వ్యక్తి ఆరాధన ఉండకూడదు యాక్చువల్గా. ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్ వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు మర్చిపోయి మీ పనులు మీరు మర్చిపోయి వెళ్ళే అంత ఆరాధన ఎప్పుడు ఉండకూడదు. సో కోర్ అయితే ఫాదర్లెస్నెస్ వల్ల మొదలవుతుంది, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ దట్ యూ కెన్ బీ మచ్ మోర్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్. నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు చాలా అచీవ్ చేయొచ్చు అనే దాని దగ్గర నుంచి మనకి ఇవన్నీ స్టాప్ అవుతాయి. సో అందుకే అంటే నేను సజెస్ట్ చేసేది జనరల్గా ఇప్పుడు మనకి అంటే ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ నేను ఇంటరాక్ట్ అవుతాను కదా, నేను వాళ్ళకి సంబంధించి చెప్తాను. వాళ్ళు ఫోన్ చేసి లేదా ఇంటరాక్ట్ అయ్యి ఏమడుగుతారంటే అన్న నేను ఏడీగా జాయిన్ అవుతా అంటాడు, లేదంటే ఇంకొకళ్ళు వచ్చి నేను బుక్స్ చదువుతా, ఏ బుక్ చెప్పండి, ఏ బుక్ చదివితే నాకు సినిమా మొత్తం అర్థం అయిపోతుంది అంటారు, లేదంటే నేను రాజమౌళి దగ్గర చేస్తే నాకు అనేది ఇలా అంటూ ఉంటారు. వీళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. కొంతమంది పుస్తకాల ద్వారా బాగా నేర్చుకోగలరు, కొంతమంది గురువు దగ్గరుండి గురువు ఇన్స్ట్రక్షన్లో కొంచెం ఇన్స్ట్రక్ట్ చేస్తే కానీ రాలేకపోవచ్చు, కొంతమంది ఏంటి డైరెక్ట్గా సెట్లో నలిగి అది నేర్చుకోవటం ఇష్టపడతారు.
అలాగా అంటే వాళ్ళ రిసెప్షన్ మోడ్ అలా ఉంది. కొంతమంది ఎలా ఉంటుందంటే ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కంప్లీట్ అర్థం చేసుకుని బయటకు వచ్చి ఇలా చేసేవాళ్ళు. సో ఇవన్నీ చూస్తే ఏంటంటే ప్రతి ఒక్కరి జర్నీ ఒక డిఫరెంట్ పాత్ తీసుకుంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు నాగేశ్వన్ గారు ఉన్నారండి. నాగేశ్వన్ గారు ఏం చేశారు, ఆయన న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశారు ఫిల్మ్ మేకింగ్. తర్వాత వచ్చి శేఖర్ కమల్ గారి దగ్గర పనిచేశారు, తర్వాత సినిమా తీశారు. అజయ్ భూపతి గారు ఉన్నారు, ఆయన ఆర్జీవీ దగ్గర ఒక 5 ఏళ్ళు పనిచేశారు. తర్వాత వేరే డైరెక్టర్స్ దగ్గర ఒక 5 ఏళ్ళు పనిచేశారు. తర్వాత RX-100 అనే సినిమా తీశారు. ఇంకొకరు చూడండి, ఇప్పుడు సందీప్ రాజ్ అని ఉన్నారు, ఆయన 200 షార్ట్ ఫిల్మ్స్ తీశారు. 200 షార్ట్ ఫిల్మ్స్ తీసాక కలర్ ఫుడ్ అనే సినిమా తీశారు. ఇక్కడ ఎవరి జర్నీ ఒకేలా లేదు. అంటే ఒకళ్ళు షార్ట్ ఫిల్మ్స్లో నేర్చుకుంటున్నారు, ఒకళ్ళు ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారు, ఇంకొకళ్ళు బుక్స్లో నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రశాంత్ వరం గారు ఉన్నారు, కంప్లీట్లీ ఈజ్ అకాడమిక్లీ హైలీ క్వాలిఫైడ్ అనమాట. ఆయన బుక్స్ ద్వారా ఎక్కువ నేర్చుకున్నారు. బుక్స్ నేర్చుకుని తర్వాత యాడ్స్ తీశారు, యాడ్స్ తీసి తర్వాత షార్ట్ ఫిల్మ్స్ తీశారు. తర్వాత ఇప్పుడు హనుమాన్ లాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, నేను పుస్తకాలు చదువుతా నేను ఇది కాదు, నువ్వు అన్నీ ట్రై చేస్తుంటే ఏదో ఒకటి నువ్వు బాగా పట్టుకునేది తెలుస్తుంది. ఓకే, నాకు ఇది బెటర్గా ఉంది, లేదా కొంతమంది షార్ట్ ఫిల్మ్ తీస్తూ పట్టడం వల్ల నేర్చుకుంటున్నారు. అందులో అది నీదేంటి అని తెలుసుకుని దాని ద్వారా పర్స్యూ చేస్తే ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజీ అనమాట. ఇట్ ఈస్ అంటే అందులో వాళ్ళ పర్సనాలిటీ కూడా తెలియాలండి. పర్సనాలిటీకి ప్రొఫెషన్కి చాలా లింక్ ఉంది. అది తెలియకే అందరూ సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒక ఫిష్ అన్నప్పుడు మీ హోమ్ గ్రౌండ్ ఏంటి, ఒక పాండ్. మీరు ఒక గుర్రం అన్నప్పుడు మీ హోమ్ గ్రౌండ్ మేబీ ఒక గ్రౌండ్ ఏదో అవుతుంది. మీరు కోతి అంటే మీ హోమ్ గ్రౌండ్ చెట్టు, సమ్ అదర్ థింగ్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సనాలిటీలో ఒకటి ఉంటుంది, ఆ ప్రొఫెషన్ ఇంకోటి ఉంటుంది. నేను రెస్టారెంట్కి వెళ్ళా, నాకు బిర్యానీ నచ్చింది, మా వాడికి బిర్యానీ ఇష్టం అంటే వాడు షెఫ్ అవుతాడని కాదు, వాడికి బిర్యానీ ఇష్టం అంతే. హీ హ్యాస్ గుడ్ టేస్ట్ ఇన్ ఎంజాయింగ్ బిర్యానీ, నాట్ క్రియేటింగ్ ఆర్ మేకింగ్ బిర్యానీ. ఇది చాలామందికి తెలియదు. మనకి నచ్చినవి వేరు, మనకు వచ్చినవి వేరు. నచ్చింది వచ్చింది అంటే నీ విల్ ఒక చోట ఉంది, నీ స్కిల్ ఒక చోట ఉంది అన్నప్పుడు ఈ మిస్ మ్యాచ్లోనే అందరికీ పెయిన్, స్ట్రగుల్, ఈ ప్రొఫెషనల్ స్ట్రెస్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇది ఎంత ఎర్లీగా మనకు మనం తెలుసుకోగలిగితే, ఎంత ఎర్లీగా మనకి మనం డిఫరెంట్ ఫీల్డ్స్లో పెట్టుకుని ఓకే ఇది నాకు సూట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఇది ఉండదు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం అంతా ఏంటంటే ఇప్పుడు చేపలన్నీ గ్రౌండ్లో పరిగెత్తాలనుకుంటున్నాయి, గుర్రాలన్నీ చెరువులో ఏదాలనుకుంటున్నాయి. ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట. సో వెన్ యూ నో యువర్ సెల్ఫ్, సాక్రటీస్ చెప్పింది కూడా అదే కదండి, నో థై సెల్ఫ్ అన్నట్టు. రమణ్ మహర్షి గారు అంత చెప్పింది ఫైనల్గా అన్నారు, నిన్ను నువ్వు తెలుసుకో అన్నారు. కోర్ ఆఫ్ ఆల్ ద పెయిన్ దట్ యు ఆర్ హ్యావింగ్ ఈజ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మీకు కోపం వచ్చింది, పెయిన్ వచ్చింది అంటే మీతో మీకు మిస్అండర్స్టాండింగ్ ఉంది అని, ప్రపంచంతో కాదు. సో ఇది అర్థం చేసుకుంటే ఈ వ్యక్తి ఆరాధనలు ఉండవు, ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఉండవు. అండ్ మీరు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉండేవారు మీ ప్రొఫెషన్ బాగా చేస్తారు, అది బాగుండడం వల్ల మీ రిలేషన్షిప్స్ బాగుంటాయి. దట్ షుడ్ బి ద స్టార్టింగ్ పాయింట్. సో లర్నింగ్ గురించి చెప్తున్నారు, డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇట్లా నేర్చుకోవాలి, ఒక్కొక్కరు ఇలా నేర్చుకున్నారని చెప్పారు కదా. సో మీ జీవితంలో ఎలా నేర్చుకున్నారని ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు. స్పెషల్లీ మీరు ఇప్పటి వరకు డిఫరెంట్ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు. ఒక్కొక్క డైరెక్టర్ దగ్గర ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో కొంతమంది డైరెక్టర్లు పేర్లు తీసుకొని వాళ్ళ దగ్గర మీరు ఎలా నేర్చుకున్నారు, ఏం నేర్చుకున్నారు, వాళ్ళ కీ అబ్జర్వేషన్స్ ఏంటి మీది? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఫస్ట్ నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర చేశాను. ఆయన ఇండస్ట్రీలో యూజువల్గా ఒక చెప్తూ ఉంటారు ఏంటంటే, మీరు ఎవరికైతే షేక్ హ్యాండ్ ఇచ్చారో వాళ్ళతో మీ రిలేషన్షిప్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఈయన పెద్ద డైరెక్టర్ ఇలా ఉంటారని. వాళ్ళ దగ్గరికి వెళ్తాం, సపోజ్ 3-4 మంత్స్ పనిచేశారు అనుకోండి, నేను అనుకున్నాను ఇలాగ కానీ ఈయన ఇలా లేడే అని వాళ్ళ తాలూకు ఇమేజ్ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకనే షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అంటారు అనమాట. కానీ పూరి జగన్నాథ్ గారు ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. నాకు ఆయన మీద చాలా అభిమానం ఉండేది. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిజ్ పర్సనాలిటీ,
హౌ హీ హ్యాండిల్స్ థింగ్స్, హౌ ఆయన అవుట్లుక్ టువర్డ్స్ లైఫ్, అది చాలా ఇష్టం. సో ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు రోజు రోజుకి ఆయన మీద అభిమానం పెరిగిపోతూనే ఉంది అసలు. అంటే 10 times 20 times అరే ఒక మనిషి ఇలా ఎలా ఉండగలడు, ఎలా ఉంటారు అసలు అనేది నాకు షాకింగ్ అనమాట. అంటే ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని చెప్తాను ఆయన ఎంత బ్యూటిఫుల్ మైండ్ అనేది. ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళారండి, బ్యాంకాక్ స్టోరీ సిట్టింగ్కి వెళ్తారు, వచ్చాక ఎవరైనా వాచ్మ్యాన్కి కొత్త బట్టలు తెస్తారా అసలు? పోనీ ఎప్పుడో రేర్ వెళ్ళారు ఒకసారి అంటే అనుకోవచ్చు. బ్యాంకాక్ వెళ్ళిన ప్రతిసారి వాళ్ళ ఆఫీస్ బాయ్కి, ఆ వాచ్మ్యాన్కి లేదా వాళ్ళకి కొత్త బట్టలు తెచ్చిస్తుంటారు. నేను షాక్ అయిపోయేవాడిని, అసలు ఎలా ఉంటాడు ఒక మనిషి అలా. ఇప్పుడు ఒక సపోజ్ ఒకే రూమ్లో, అప్పుడు నేను బుడ్డ ఒక తెర బాబు చేశాను కదా, తర్వాత చాలా మూవీస్కి చేశాను ఆయనతో. అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు అనుకుంది, ఆయన అమితాబ్ బచ్చన్ గారితో మాట్లాడుతున్నారు. మీరు రూమ్లోకి వెళ్ళారు, నేనేంటి అప్పుడు ఒక చిన్న రైటర్, మీరు వచ్చారు రూమ్లోకి ఎంటర్ అయ్యారు. అమితాబ్ బచ్చన్ గారిని ఒకసారి సార్ అని చెప్పేసి నన్ను వచ్చి పలకరించి కొంచెంసేపు ఇది ఇక్కడ కూర్చోజే ఇలా అనేది చెప్పి నాకు అన్నీ చూసి నువ్వు భోజనం చేయి అని ఫస్ట్ అడిగి మళ్ళీ వెళ్ళి అమితాబ్ బచ్చన్ గారి దగ్గర ఎవరినో కూర్చుంటారండి అసలు. అంటే ఒక హ్యూమన్ బీయింగ్కి ఇచ్చే వాల్యూ ఆయన, నాకు అది షాకింగ్ అనమాట. ఇప్పుడు ఎవరు వస్తారండి, అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్, ఆయనతో మాట్లాడేది మనం వచ్చి మన నథింగ్, బట్ హీ వాల్యూస్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. హీ ట్రీట్స్ అమితాబ్ బచ్చన్ ద సేమ్ వే ఎనీబడి ఇన్ ద రూమ్. అది నాకు షాకింగ్. అలాంటివి చాలా ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే. అంటే నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఎడిటర్ ఉన్నారండి ఆయన దగ్గర పనిచేసిన, ఎస్ఆర్ శేఖర్ అని, ఆయన సినిమాలకి పనిచేశారు. ఆయన దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా చేసేవారు ఆయన, తర్వాత ఎడిటర్ని చేశారు ఆయనే ఎడిటర్ చేశారు. చేశాక తను ఒక మాట అన్నాడు నాతో, ఎస్ఆర్ శేఖర్ ఏమన్నంటే, బ్రో నేను ఈయన దగ్గర ఎంతకాలం ఉంటానో తెలీదు, తర్వాత ఇంకో సినిమా వస్తే వెళ్ళిపోవాల్సి రావచ్చు, కానీ వెళ్ళిపోయే ముందు నేను ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాను. ఎందుకంటే చేసి నిజంగా అలాంటి దేవుడు లాగంటే మనిషి ఆయన నాకు. ఎందుకంటే నాకు అవకాశం ఇవ్వాల్సిన పని లేదు. సో నాకు ఇచ్చి వేరే వాళ్ళకి మార్కెట్లో టాప్ ఎడిటర్కి ఎంత ఇస్తారో అంత డబ్బులు ఇప్పించి నన్ను ఇంతలా చూసుకుని ఇంత ప్రేమ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని. ఇంకా ఆయన గురించి చెప్తే బోల్డ్ స్టోరీలు చెప్తా. అది ఫస్ట్ పూరి గారి దగ్గర. నెక్స్ట్ ఈవెన్ ప్రభాస్ అండి టు అన్ ఎక్స్టెంట్. అంటే ఐ హ్యాడ్ ఇంటరాక్షన్స్ విత్ హిమ్ డ్యూరింగ్ పూరి గారి జర్నీలో. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ చెప్పి మళ్ళీ డైరెక్టర్స్కి వస్తాను. పూరి గారు బుడ్డా హోగా తెరబాబు సక్సెస్ అయిందని పార్టీ ఇచ్చారు వాళ్ళ ఆఫీస్లో. అందరూ ఉన్నారు, బిగ్ సోకాల్డ్ తెలుగు సూపర్ స్టార్స్ అందరూ ఉన్నారు, ఇదంతా ఉన్నారు. ప్రభాస్ గారు కూడా వచ్చారు. ఆ నైట్ పార్టీ అంతా ఆల్మోస్ట్ 4 అయిపోయింది. 4 అయిపోయేసరికి తెల్లారి 4 అయింది. అంటే పూరి గారు ఏమన్నారంటే, వెళ్ళొద్దు డార్లింగ్, నీకు ఇక్కడ పలానా చోట ఇక్కడ మంచి ఇడ్లీ వేస్తాడు, సూపర్ ఇడ్లీ, అది బండి మీద వేసి ఇడ్లీ అనమాట, అది చాలా ఫేమస్ అంట, నేను అక్కడ తెప్పిస్తాను, ఇడ్లీ తిని వెళ్ళు అని అన్నారు ప్రభాస్ని. మేము ఉన్నాం, ఒక 50 మంది ఉంటాం. అంటే ఆయన తెప్పించారు. తెప్పిస్తే ఇడ్లీ అందరూ వచ్చాక యాక్చువల్గా కూర్చోడానికి కుర్చీలు లేవు, అంతమంది ఉన్నారు, ఊరికి సోఫాలు ఉన్నాయి, సోఫాలో కూర్చుంటే హీరోస్ కూర్చోవచ్చు, మిగతా వాళ్ళకి అన్నీ లేవు, ఒక టేబుల్ లాంటి సెటప్ అక్కడ. అయినప్పుడు ఎలా తిందాం ఏంటి అని అనుకుంటున్నాం మేము అందరం. ప్రభాస్ గారు కింద కూర్చుని పోయారు. ఏ డార్లింగ్ పర్లేదు కింద అని కింద కూర్చుని ఇడ్లీ తిన్నారండి ఆయన. నేను షాక్ అయిపోయాను అసలు. అంటే ఏంటి ఈయన ఇంత సూపర్ స్టార్, ఇది ఆయన కూర్చున్నారా, ఇంకా మేము అందరం కూర్చున్నాం కింద కూర్చుని సరదాగా వి ఎంజాయ్డ్ దట్. అంటే వీళ్ళ సమక్షంలో నేను నేర్చుకున్నవి అది ఫండమెంటల్గా బీయింగ్ హంబుల్, ట్రీటింగ్ అదర్ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎనీబడి ఎల్స్, ఒకళ్ళు ఎక్కువ తక్కువ అని కాదు అనేది నాకు బిగ్గెస్ట్ లెసన్.
పూరి గారు చాలా. నెక్స్ట్ ఫస్ట్ మూవీ ప్రశాంత్ వర్మ గారు. సో నాకు ప్రశాంత్ వర్మ గారిలో అంటే బాగా నచ్చేది ఏంటంటే ఆయన పేరు లాగానే ఆయన చాలా ప్రశాంతంగా ఉంటాడు అనమాట. మీకు ఫస్ట్ ఆ షూట్ జరుగుతుంటే ఆ షూట్లో కొన్ని ప్రాపర్టీస్ కావాలి, కొన్ని బుక్స్, అవి లేవు. వీళ్ళు ఆర్ట్ డిపార్ట్మెంట్ తీసుకురమ్మంటే వాళ్ళు ఏం చేశారంటే రకరకాల బుక్స్ తెచ్చారు, కానీ ఈయన స్పెసిఫిక్గా ఇలాంటి బుక్స్ ఉండాలి, ఇలాంటి ఆథర్స్ అనేది చెప్పారు. అది వాళ్ళు లెక్క చేయకుండా ర్యాండమ్ కొన్ని బుక్స్ తెచ్చి పడేశారు. సో అవి ఉంటే కానీ షూట్ ప్రోగ్రెస్ అవుతుంది. ఒక పక్కన హీరోయిన్ కాజల్ ఇంకా నిత్య మేనన్ వీళ్ళందరూ ఉన్నారు, దే ఆర్ వెయిటింగ్. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఎవరికైనా టెన్షన్ వస్తుంది కదండి, టెన్షన్ వస్తుంది, గట్టిగా అరుస్తారు, తిడతారు. ఆయన చాలా కూల్ ఉన్నారు. కూల్ ఉంటే ఇది ఫలానా అజయ్ ఇక్కడ దొరుకుతుంది, ఇక్కడ మనం ఏమన్నా ఒకసారి ట్రై చేస్తారా అని చెప్పేసి ఊరికే నాకు చెప్పారనమాట. నేను ఇంకా అసిస్టెంట్ రైటర్స్ వేరే ఇలా ఉన్నారు, మేము వెళ్ళి ఫారం మాల్లో నెక్సెస్లో ఎక్కడ దొరికితే అది వెంటనే వెళ్ళి ఆ బుక్స్ స్పెసిఫిక్గా కొని తెచ్చామన్నమాట. అవి పెట్టారనమాట. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక లీడర్ కనుక బర్స్ట్ అయితే ఆ టీం తాలూకు అట్మాస్ఫియర్ మొత్తం పొల్యూట్ అయిపోతుంది. ఆ డే తాలూకు యాక్టర్స్ చాలా సెన్సిటివ్. గమ్ముని ఇలాంటి డిస్టర్బెన్స్లో వాళ్ళు ఉంటే ఆ సీన్ పండదు ఒకసారి. సో హీ అండర్స్టాండ్స్ దోస్ థింగ్స్ వెరీ వెల్ అండ్ హీఈస్ ఆల్వేస్ కూల్. నాకు అది చాలా ఆశ్చర్యం అది. అండ్ అప్పుడే ఆయన చెప్పేవారు మనం ఇలా చేయొచ్చు, ఇలాగా అంటే మనం బిగ్ స్కేల్లో వెళ్ళాలి, కమర్షియల్ సినిమాలు తీయాలి అనేది. అప్పటి నుంచే హీ యూజ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ విజన్. ఆయన ఏదైతే అప్పుడు చెప్పారో అవన్నీ ఇప్పుడు నిజం అవుతూ వస్తుంది. అది ప్రశాంత్ వర్మ గారు. నెక్స్ట్ మల్లేశం రాజ్ అని ఆయన డైరెక్టర్ అండి. ఆయనలో నాకు అంటే మల్లేశం ఫస్ట్ ఆయన కథ చెప్పారు. కథ అంటే ఒక టెడెక్స్ స్పీచ్ ఒకటి చూశారు ఒక వ్యక్తిది. ఆయన ఇచ్చిన స్పీచ్ ఇన్స్పైర్ అయ్యి ఈయన కథ తీద్దాం అనేది ఆయన కోరిక. అప్పుడు ఇలాగా పలానా ఎవరిని అనుకున్నాం అంటే ఇలా ప్రియదర్శి అంటే, ప్రియదర్శి నాకు ఆల్రెడీ తెలుసు, ఆలో పరిచయం ఉంది అని చెప్పేసి నేను ప్రియదర్శికి కాల్ చేసి మాట్లాడా. అతను కూడా నచ్చింది, ఇదంతా ఓకే. స్క్రిప్ట్ డెవలప్మెంట్ చాలా టైం పట్టింది మాకు, 1 year 1.5 year అలా పట్టింది. చాలా రైటర్స్ టీమ్స్ ఉన్నాయి, అందులో మేము చేసాం. అప్పుడు ఆల్మోస్ట్ 1 year వర్క్ చేసామండి. కానీ 1 year ఆ రాజ్ అనే వ్యక్తి ఎలా ఉంటాడో మాకు తెలియదు. అన్నీ ఆయన యూఎస్లో ఉండేవారు, మేము ఇక్కడ ఉండేవాళ్ళు. ఓన్లీ జూమ్ కాల్స్ ఇవే. అందులో కూడా ఆయన ఆన్ చేసేవారు కాదు కెమెరా. మాకు ఆశ్చర్యం వేసేది, అసలు ఈయన ఏంటి, ఈయన ఎలా ఉంటారు, ఈయన కంప్లీట్ లో ప్రొఫైల్ అనమాట. ఆయన తర్వాత ఎప్పుడో ఒకసారి ఇలా వస్తున్నాను ఇండియా అన్నప్పుడు, ఇప్పుడు మేము అందరం వెయిటింగ్ అనమాట. మా ఫ్రెండ్ సంజీవి అని, హీ ఆల్సో వర్క్ ఫర్ దట్. అసలు ఈయన ఎలా ఉంటారు మనిషి అని క్యూరియాసిటీ. వచ్చాక ఫస్ట్ టైం చూసాం ఆయన్ని, ఓకే అని. తర్వాత ఇదంతా జరిగింది. ఆయనలో ఏంటంటే జెన్యూనిటీ అండి. ఇప్పుడు ఇంత రేట్ మాట్లాడుకున్నాం రైటింగ్కి అంటే పర్ఫెక్ట్ అనమాట. ఈ పలానా తేదీని ఇస్తా, పలానా తేదీ. అది ఓన్లీ రైటింగ్ డిపార్ట్మెంట్ అని కాదు, ప్రతి డిపార్ట్మెంట్కి చాలా జెన్యూన్గా అలా చేశారు. ఆయనలో అంటే నేననే కాదు, ఎనీ ఆస్పిరెంట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి సినిమా అంటే ఎంత ప్యాషన్ అంటే, ఆయన అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మల్లేశం డైరెక్టర్ రాజ్, ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వాళ్ళు సంపాదించుకుని కొంచెం అమౌంట్ తెచ్చుకుని ఒక 1 crore 2 crores ఎంత సంపాదించుకుని వచ్చి మల్లేశం అనే సినిమా తీశారు. ఓకే, ఇది అయిపోయాక మళ్ళీ ఆయన దగ్గర డబ్బులు లేవు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ సంపాదించుకున్నారు, మళ్ళీ కొంత అమౌంట్ సంపాదించుకుని మళ్ళీ వచ్చి బాలీవుడ్లో ఇప్పుడు సినిమా తీశారు, 8 AM మెట్రో అని ఆ సినిమా తీశారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మళ్ళీ సంపాదించుకుని మళ్ళీ ఇప్పుడు తీస్తున్నారు. అంటే చూడండి, అంటే ఒక వ్యక్తికి ఎంత సినిమా ప్యాషన్ ఉంటే అలా కష్టపడి పనిచేసి మళ్ళీ ఒక సినిమా తీయాలి. నాకు అది బిగ్గెస్ట్ లెసన్ ఫ్రమ్ రాజ్. అది మూడోది పోలిశెట్టి అండి. మహేష్ బాబు ఆయన పేరు.
నా అదృష్టం అని చెప్పాలి. యాక్చువల్గా నాకు వచ్చే వాళ్ళందరూ ఆయన చాలా కూల్ అనమాట, చాలా కూల్ వ్యక్తి. ఎందుకంటే శెట్టి పోలిశెట్టి అనే సినిమా అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ మారింది, అంటే చాలా పెయిన్ఫుల్ ఎపిసోడ్ అనమాట. ఇది అవుతుందా లేదా అనే డౌట్, అందులో చాలా పెయిన్, ఇది ఉంటుందా లేదా, ఎవరికి వెళ్తుంది అని ఫైనల్గా అది యూవీ క్రియేషన్స్ ద్వారా వచ్చి మీరు చూసే ఉంటారు, అది నవీన్ పోలిశెట్టి అండ్ అనుష్క శెట్టి గారు. మల్లేశం నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ మూవీ. ఎందుకంటే ఇప్పుడు నేను స్టేజ్ పైన స్పీచెస్లో, ప్రోగ్రామ్స్లో మోటివేషనల్ రిలేటెడ్ అయితే చెప్తాను. నాకు ఆ రియల్ లైఫ్లో మల్లేశం రిలేటెడ్లో నాకు చాలా ఇన్స్పైరేషన్. తర్వాత శెట్టి పోలిశెట్టి కూడా చాలా, మీరు చెప్పిన మూవీస్ అన్ని కూడా చాలా లర్నింగ్ మూవీస్. అవునండి. మల్లేశం గురించి నేను ఇంకోటి చెప్తా తర్వాత అసలు ఏంటనేది. సో శెట్టి పోలిశెట్టికి అంటే ఇన్ని అవస్థల్లో పడినా, ఎందుకంటే పాపం ఆయన ఫస్ట్ ఒక మూవీ తీశారు ఒక 4-5 years బ్యాక్. ఆ సినిమా అంతగా అవ్వలేదు కొంచెం. తర్వాత ఇది వచ్చింది శెట్టి పోలిశెట్టి అనేది. ఇట్స్ ఎ సక్సెస్. నవ్వు ఇప్పుడు ఈయన రామ్తో తీస్తున్నారు ఒకటి మూవీ, ఇట్స్ మైత్రి మూవీ మేకర్స్లో. నో హీజ్ ఆన్ ద ట్రాక్ అనమాట. హీజ్ వెరీ కూల్ పర్సన్ అండి, కూల్, చాలా కూల్. అంటే పెయిన్ని తట్టుకోవటం అనేది నేను నేర్చుకున్నా ఆయన దగ్గర. ఆ పెయిన్ ఉన్నా అది మొహం మీద కానీ లేదా పక్క వాళ్ళ మీద కానీ అది యూజువల్గా మనం చేసేస్తాం కదా, పొల్యూట్ చేసేస్తాం మన లోపల. అది లేదు ఆయనలో అది. అండ్ 4th మంగళవారం అండి, అజయ్ భూపతి గారు. అజయ్ భూపతి గారిలో మెయిన్ ఏంటంటే హీఈస్ ఫుల్ లైక్, మీరు 50 మంది ఉన్న రూమ్లో ఆయన వాయిస్ వినపెడుతుంది అనమాట. అంటే ఆయన అంతలాగా లౌడ్గా మాడతారు, ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, విపరీతమైన క్లారిటీ రిగార్డింగ్ ద స్టోరీ ఆర్ మ్యూజిక్. మీరు ఆయన చూస్తే RX100 కానీ మంగళవారం కానీ మ్యూజిక్ బాగా మార్క్ ఉంటుంది. మంగళవారం ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఇది ఐ స్టిల్ అంటే ఏది కావాలో అనే క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి అజయ్ భూపతి గారిలో. అది చాలా ఇది. అండ్ టీం అందరినీ కూడా, అంటే నేను ఇది ఆ సిచ్యువేషన్లో నేను లేను కానీ నేను విన్నది. ఇప్పుడు ఆయన 2వ సినిమా మహాసముద్రం ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయినప్పుడు హౌ హీ టుక్ ఇట్ అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఆ టీం అందరినీ పిలిచి, మహాసముద్రం టీంని, ఓకే ఇప్పుడు ఫ్లాప్ అయింది, ఇప్పుడు మన నెక్స్ట్ ఏంటి, అలా తీసుకున్నారు అనమాట. అంతేగాని దానికి ఇప్పుడు ఫ్లాప్ అయిపోయింది రిలీజ్ చేయలేదంటే జనాలకు అర్థం కావట్లేదు, లేదంటే నేను చాలా అలా కాకుండా ఓకే ఫ్లాప్ అయింది, దీన్ని ట్రూత్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం అనే రియలిస్టిక్ మోడ్లో ఉంటారు. ఇప్పుడు ఈయన RGV దగ్గర నుంచి వచ్చారు కదా, RGV వచ్చారు, వీళ్ళందరూ కొంచెం ఎక్కువ రియాలిటీలో ఉంటారండి. నాకు అది చాలా ఇష్టం. అండ్ హ్యూమన్ బీయింగ్స్లో ట్రీట్ చేస్తారండి వీళ్ళు, అదే అదృష్టం. అండ్ మల్లేశం రీసెర్చ్లో నాకు మల్లేశం వాళ్ళ అమ్మ కోసం ఇది చేశాడు, ఆశయంత్రం చేశాడు అనేది కథ కదా. మాకు ఇన్స్పైరింగ్ థింగ్ ఏంటంటే రాజ్ గారు అండ్ ఆ రీసెర్చ్లో మాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ రాజ్ గారికి వచ్చింది ఏంటంటే, డైరెక్టర్ ఆఫ్ మల్లేశం, సరే మల్లేశం ఉన్నాడు, అసలు మల్లేశం ఉన్నాడు అని ప్రపంచానికి తెలిసింది, ఓకే మల్లేశం ఉన్నాడు అని ఫస్ట్ ఎవరికి తెలిసింది, ఆ బ్యాక్ స్టోరీ ఏంటి అని ఎక్స్ప్లోర్ చేస్తే మాకు ఇంట్రెస్టింగ్ వ్యక్తి ఒక ఆయన ఉన్నారనమాట, కల్నల్ గణేషన్ అని. ఆయన స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ యాక్చువల్గా. అసలు అది ఒక్క సినిమా తీయొచ్చు మనం, అంత ఇన్స్పైరింగ్ స్టోరీ. ఆయనది ఏంటంటే చిన్న బ్రీఫ్గా చెప్తా. ఆయన మిలిటరీలో కల్నల్. అయితే ఆయన ఇన్నోవేషన్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎక్కడున్న క్రియేటివిటీ, ఇన్నోవేషన్ దాన్ని ఎంకరేజ్ చేయాలని చాలా ఇష్టపడుతుంటారు. మిలిటరీలో ఉండగానే ఆయన ఏం చేసేవారంటే, ఇప్పుడు మిలిటరీ పీపుల్ రకరకాల టెర్రైన్స్లో ఉంటారు కదా. కొంతమంది కాశ్మీర్లో ఉంటారు, కొంతమంది ఎడారి ఏరియాలో ఉండొచ్చు, కొంతమంది కేరళ, ఇవాళ బెటాలియన్స్ ఇలా ఉంటారు కదా. ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక గన్ ఏదో మంచులో వాడేవాడికి ఒకలా ఉంటుంది, ఎడారిలో వాడితే ఇంకోలా ఉంటుంది, ఒక కేరళ లాంటి ప్రాంతంలో వాడితే అలా ఉంటుంది.
సీజన్స్ మారుతున్న కొద్దీ దానిలో పనితనం దాన్ని యూజ్ చేసి, సో ఆ తాలూకు ఇన్సైట్ అక్కడ ఉన్నోడికే తెలుస్తుంది. సో ఈ నాలెడ్జ్ త్రూ అవుట్ ఇండియన్ మిలిటరీ షేర్ అవ్వాలి అని ఆయన కోరిక అనమాట. అని ఎక్కడెక్కడ లోకల్ నాలెడ్జ్ ఉందో ప్రతి దాన్ని ఒక హనీబీ నెట్వర్క్ లాగా చేసి మనం చేయాలని ఆయన తప్పించేవారు. తప్పిస్తుంటే దీనికి ఏదైనా ఒక బుక్ రాద్దాం, చేద్దాం, మొత్తం ఇండియాలో మిలిటరీ బెటాలియన్స్ అన్నిటికి పంపుదాం అనేది ఆయన కోరిక. ఈయన వెళ్ళి సుపీరియర్ ఆఫీసర్కి చెప్తే వాళ్ళేమో ఇవన్నీ అవ్వవు, కష్టం అన్నారు అనమాట. లేదు సార్, నేను మామూలుగా నా డ్యూటీ అవుతుందో అదంతా చేస్తూనే ఎక్స్ట్రా అవర్స్ కొన్ని స్లీప్ నేను డెడికేట్ చేసి ఇదంతా చేస్తాను, డ్యూటీకి అడ్డం రానవును అని ఆయన చేసుకుని ఆయన వెళ్ళారు. చేసి అది ఒకటి డిజైన్ చేసి అది సబ్మిట్ చేశారు. ఫైనల్గా అది ఒక బుక్ కింద వచ్చిందనమాట. నేను చెప్పింది ఓన్లీ గన్ గురించి, కానీ ఇంకా వేరియస్ థింగ్స్ విత్ ఇన్ ద మిలిటరీలో ఈ క్యాంప్లో ఏం జరుగుతుంది, ఆ క్యాంప్లో ఉన్న లోకల్ నాలెడ్జ్ని తీసుకుని అందరికీ షేర్ అయ్యేలాగా ఒకటి చేశారు అనమాట. అది బాగా సక్సెస్ అయింది. అది ఇప్పుడు ఉంది ఇండియన్ మిలిటరీలో. ఇది పార్ట్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ ఏంటంటే అసలు మెయిన్ మల్లేషన్ దగ్గరికి వస్తే, ఈయన ఎంత ఇన్నోవేషన్ పిచ్చి కదా ఈయనకి. వీళ్ళు ఒకసారి ఏం చేశారంటే, ఎక్కడో యూపీలోనో ఎక్కడో పలానా గవర్నమెంట్ది బాగా క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఉన్న రైతులకి అవార్డ్స్ ఇస్తున్నారు. అక్కడికి వీళ్ళని సరదాగా పిలిచారు, మిలిటరీ వాళ్ళని సరదాగా చీఫ్ గెస్ట్ కింద అలాగా పిలిస్తే, పలానా ఉత్తరప్రదేశ్ రైతు ఇది కనిపెట్టాడు అని ఒకటి ఆడికి అవార్డు ఇచ్చారు. పలానా మహారాష్ట్ర రైతు ఇది కనిపెట్టాడు, ఇది ఇచ్చారు అన్నప్పుడు ఈయన పక్కన ఉన్న ఈయన ఫ్రెండ్ కల్నల్ గణేష్ వాళ్ళ ఫ్రెండ్ ఆయనతో ఏమన్నారంటే, నువ్వు మాట్లాడితే ఇన్నోవేషను ఇది ఇది అంటావు, ఇంతమందికి అవార్డులు వచ్చినాయి, మీ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడు లేడు అన్నాడు. అది ట్రిగ్గర్ అయింది. ఎందుకు లేరు, ఏమైంది అని చెప్పేసి ఆయన ఏం చెప్పి అప్పుడు ఆ మూమెంట్లో డిసైడ్ చేసుకున్నారు. నేను రిటైర్ అయిన వెంటనే, ఆయన 2012లో ఇప్పుడు రిటైర్ అయినట్టున్నారు. సో రిటైర్ అయిన వెంటనే నా ఫస్ట్ పని ఏంటంటే పల్లె సృజన అని ఒక మూమెంట్ క్రియేట్ చేసి, ఆయన బస్సులో వెళ్ళి ఎక్కడో చోట దిగి కాలినడకనే ప్రతి ఊరు, ప్రతి పొలం, ఫీల్డ్స్లో అన్నీ తిరుగుతూ ఎవరు ఏమన్నా కనిపెట్టారా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరున్నారు అని ఆయన అలా కాలినడకన వెళ్ళి నెతికి పట్టుకున్న వాళ్ళలో ఒకడు మల్లేష్. ఆయన అలాగా కనిపెట్టిన వాళ్ళకి చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఇవి వచ్చినాయి. ఆయన ఆల్మోస్ట్ 350 ఎన్నో ఐడియాస్ పేటెంట్ హక్కులు పొందినాయి. ఎవరే అనుకున్నారు అవి? ఈ పల్లె సృజన అనేది ఆయన క్రియేట్ చేశారు కదా. పల్లె సృజనలో మీరు కూడా వెళ్ళొచ్చు సరదాగా వెళ్ళి, వాళ్ళకి స్కూల్ పిల్లలని కూడా ఇన్వైట్ చేస్తారు అక్కడికి. సికింద్రాబాద్ సంవేర్ అక్కడ మిలిటరీ ఆఫీసర్. ఓకే, ఆయన ఆధ్వర్యంలోనే అదొక ఇన్స్టిట్యూట్ లాగా. ఓకే. సో పల్లెలో ఉన్న సృజన, ఆ క్రియేటివిటీని బయటకు తీసుకురావడం. సూపర్ అసలు. సో అక్కడ మనం ఏదో స్టార్ట్అప్స్ అంటున్నాం కానీ అవునవును. సో ఆయన ఏం చేస్తారంటే, ఈ మల్లేశం లాంటి ఇలా చాలా మంది క్రియేట్ చేశారు. అందులో మల్లేశం ఒక స్టోరీ మనకు తెలిసింది. సో ఈయన ఏం చేస్తారంటే స్కూల్ పిల్లలందరినీ అక్కడ తీసుకొచ్చి రైతులు కానీ వీళ్ళు కానీ ఫేస్ చేసిన ఒక ప్రాబ్లమ్ని వాళ్ళ ముందు పెడితే పిల్లలు సొల్యూషన్స్ ఇస్తారు. ఏది 4th క్లాస్ 5th క్లాస్ వాళ్ళు ఇస్తారనమాట. అలా పిల్లలు ఇచ్చిన సొల్యూషన్సే పేటెంట్ హక్కులు పొందినయే 300 ఎన్నో ఉంటాయి. సో ఆయన అది డిసైడ్ అయ్యారనమాట. అండ్ మల్లేశం కూడా థ్యాంక్స్ చెప్పాలి. మల్లేశం ఏం చేశారంటే ఆయనకి ఏది వచ్చినా, ఏ అవార్డు వచ్చినా, అందులో ఎంత మనీ వచ్చినా, సినిమా ద్వారా ఎంత మనీ వచ్చినా ప్రతిదీ 10% పల్లె సృజనకి ఇచ్చేస్తారనమాట ఆయన మల్లేశం. సో ఇంకోటి కల్నల్ గణేష్ గారు చేసేది, ఆయన ఇంటరాక్షన్లో నాకు బాగా నచ్చింది. కాలేజెస్కి వెళ్తారండి ఆయన, వెళ్ళి స్పీచ్లు ఇస్తారు వాళ్ళకి, పిల్లలకి. ఏమనంటే అదే పిల్లలంటే యంగ్స్టర్స్కి. ఇప్పుడు మీరు ఇది ఇన్నోవేషన్ అని ఒక వీడియో చూపిస్తారు. పలానా ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు, ఇది ఎవరు తయారు చేశారు తెలుసా? పలానా చోట ఉన్న ఒక రైతు, మన తెలుగు రైతు. ఓకే, ఇది ఐడియా ఎవరు ఇచ్చారు తెలుసా? ఒక 5th క్లాస్ స్టూడెంట్, ఈ బుడ్డోడు ఇచ్చాడు అని చూపిస్తారు. అంటే మనం సోషల్ మీడియాలో ఇరుక్కుపోయి, లేదంటే
ఆ ఉన్న ఏజ్లో కాలేజ్ టైంలో అఫైర్స్ అనో ఇయ్యనో ఈ గోల్లో పడిపోయి అసలు మనం ఏం కోల్పోతున్నాం, మనం ఎన్ని సాధించవచ్చు. ఒక 5th క్లాస్ అబ్బాయి ఇచ్చిన ఐడియా ఇది, ఇంకో రైతు ఎక్కడో అన్ఎడ్యుకేటెడ్ అతను సొంతంగా కనిపెట్టుకున్న ఇన్స్ట్రుమెంట్ ఇది, ఇంతమంది వీళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అని ఆ కాలేజ్ స్టూడెంట్స్ మోటివేట్ చేస్తారు. సో హీఈస్ డెఫినెట్లీ ఎ మ్యాన్ టు వాచ్ అవుట్ ఫర్ అనమాట. అసలు ఆయన మీద ఒక బయోపిక్ తీయచ్చు. సో అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న అదృష్టం ఏంటంటే ఈచ్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. మల్లేశం కథకి వెళ్ళినప్పుడు నాకు ఇవన్నీ ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంది. నిజంగా అలాంటి వాళ్ళతో పాడ్కాస్ట్ చేసిన ఎంతో మందికి ఉపయోగపడుతుంది. యూ కెన్ యాక్చువల్లీ నెక్స్ట్ నా మైండ్ లో రన్ అవుతున్నా ఆయన ఎక్కడున్నా ఆయన దగ్గరికి పోయి అప్రోచ్ చేస్తాను. అసలు ఎంత మందికి ఎంత వాల్యూ యాడ్ చేసినట్టు. అవును. సో ఇలా అండి. సో లాట్ ఆఫ్ థింగ్స్. మీరు ఇందాక పూరి జగన్నాథ్ వాళ్ళ ఎవరైతే ఎడిటర్ ఉన్నారో శాస్త్రాన్ని నమస్కారం చేయాలన్నారు కదా, మీరు చెప్తుంటే ఆయనకు చేయాలని అనిపించింది. అంటే నిజంగా అసలు ఆయన మీరు ఇప్పుడు జస్ట్ ఒక 2-3 minutes చెప్పారు కానీ దీని వెనకాల అసలు ఆయన ఎంత పెయిన్ ఉంది ఏంది అన్ని విజువలైజ్ చేసుకున్నాను కూర్చొని. కొత్తగా ఇండస్ట్రీలోకి ఇప్పుడు ఎవరైతే స్క్రీన్ రైటర్స్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సజెషన్ అంటే దీన్ని అదే చెప్తున్నాను కదా మీకు. జనరల్గా మ్యూజిక్ మీరు చిన్నప్పటి నుంచి వింటూ ఉండొచ్చండి. దట్ డజంట్ మీన్ యూ విల్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మీరు సినిమాలు చిన్నప్పటి నుంచి చూస్తుండొచ్చు, దట్ డజంట్ మీన్ యూ విల్ బికమ్ ఏ మేకర్. సో మీకు బిర్యానీ ఇష్టం అంటే బిర్యానీ షెఫ్ అయిపోతారని కాదు. ఈ డిఫరెన్స్ ఫస్ట్ తెలుసుకోవాలి. సో త్రివిక్రమ్ గారి డైలాగులు మీకు నచ్చినాయి అంటే ర్యాండమ్గా అదేదో జరిగింది కాదు. ఆయన ఎంతో నేర్చుకుని పుస్తకాలు అవ్వచ్చు, అబ్జర్వేషన్ అబౌట్ పీపుల్ అవ్వచ్చు, లేదా ఇంకా చాలా ఎన్నో వాటిల్లోంచి పడతాయి. సో మీరు ఇన్పుట్స్గా ఏం తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఒక రైటర్ కావాల్సింది ఏంటంటే హీ షుడ్ బి వెరీ అబ్జర్వెంట్ అబౌట్ లైఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. అది మనం 2 విధాలుగా అచీవ్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఫస్ట్ హ్యాండ్ లెర్నింగ్, సెకండ్ హ్యాండ్ లెర్నింగ్. సెకండ్ హ్యాండ్ లెర్నింగ్ ఏంటి? మీరు ర్యాండమ్గా రకరకాల వ్యక్తులను కలవండి. ఇప్పుడు కానిస్టేబుల్ని కలవండి, సరదాగా అతని ఫ్రెండ్ చేసుకోండి. అతన్ని సరదాగా రీసెంట్ పాస్ట్లో ఒక పెక్యులర్గా ఏదైనా దొంగతనం జరిగిందా అని అడగండి, ఒక ఇన్పుట్ వస్తుంది. ఇంకొక ఎవరినో కలవండి, ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళండి, అక్కడ ముసలోళ్ళని వాళ్ళు చెప్పే స్టోరీ వెళ్ళండి. ఒక క్యాన్సర్ హాస్పిటల్కి ఏదో వెళ్ళండి, టెర్మినల్లీ ఇల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు దేని గురించి ఎక్కువ రిగ్రెట్ అవుతున్నారు ఆ టైంలో, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఒక చాయ్ వాళ్ళ ఉన్నాడు, సరదాగా వాడితో ఫ్రెండ్షిప్ చేసి వాడి నీ బెస్ట్ మెమరీ ఏంట్రా అని అడగండి. ఇదంతా సెకండ్ హ్యాండ్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ త్రూ. ఇది చాలామంది పట్టించుకోరు. సినిమా అంటే లైఫ్ కదండి, లైఫ్ మీ చుట్టుపక్కల ఉంది, ఇండస్ట్రీలో లేదు. ఇవన్నీ తెలుసుకున్నాక ఇండస్ట్రీలోకి రావాలి, కానీ అక్కడికి వెళ్ళాక పొడిసిదే ఉండదు. ఇది ఫస్ట్ నెట్వర్కింగ్ ఎక్కువ చేసుకోవాలి. నెట్వర్కింగ్ విత్ కామన్ మ్యాన్. కరెక్ట్. అండ్ కామన్ మ్యాన్. రెండోది ఫస్ట్ హ్యాండ్ లెర్నింగ్. ఫస్ట్ హ్యాండ్ లెర్నింగ్ అంటే మీరు సరదాగా వెళ్ళి ఎక్కడైనా పని చేయడం. సపోజ్ మీరు అంటే ఇప్పుడు ర్యాపిడో ఉంది, ర్యాపిడో సరదాగా రైడ్ చేయండి. మీకు ఈగో ఉంటే మీకు లెర్నింగ్ కష్టమైపోతుంది. మీరు ఈగో పక్కన పెట్టుకుంటే మీరు బోల్డ్ అబ్జర్వ్ చేయి, విల్ బికమ్ లైక్ అ స్పాంజ్ దట్ అబ్జార్బ్స్ సో మచ్ థింగ్స్ అనమాట. ర్యాపిడో చేయండి ఒక మంత్. మీకు ఎక్కే రైడర్ ఉంటారు కదా, వాళ్ళు బోల్డ్ కథలు చెప్తుంటారు, మీరు ఇంటరాక్షన్ జరుగుతుంటాయి. అసలు సిటీ జాగ్రఫీ ఎలా ఉందో అర్థమవుతుంది. అరే ఈ ఏరియాలో ఇది ఉందా అని మీకు అర్థమవుతుంది. దానివల్ల మీరు రేపు పొద్దున్న లొకేషన్ హంటింగ్ ఈజీ అవుతుంది. అది అర్థం అవటం వల్ల. 2 మేబీ సరదాగా ఇప్పుడు వాలంటీర్ వర్క్ చేయండి. ఎక్కడో ఎవరో ఎన్జిఓ దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఎవరికైనా సాయం చేయండి, దాని నుంచి కొంత నేర్చుకుంటారు. ఆర్ ఒక సెలూన్కి వెళ్ళండి. సెలూన్కి వెళ్ళి బ్రో ఇలాగా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఒక క్యారెక్టర్ రాసుకుంటున్నాను సెలూన్ బేస్డ్, నేను కొంచెం అబ్జర్వ్ చేస్తాను అని 10 రోజులు అక్కడ ఉండండి. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి అర్థం చేసుకోండి. వాళ్ళకుండే జనరల్ కష్టాలు ఏంటి, వాళ్ళు మనీని ఎలా సేవ్ చేసుకుంటారు, ఎలా చేస్తున్నారు, ఎలా ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ అర్థమవుతాయి. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. సరదాగా మీరు ఎవరన్నా వచ్చినప్పుడు మీరు సరదాగా కటింగ్ చేయండి.
అది ఛాలెంజ్గా తీసుకోండి. అప్పుడు మీకు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. మీరు అలాగే డిఫరెంట్ డొమైన్స్లో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా కొంచెం వీకెండ్ ఖాళీగా ఉంది, ఒక గంట సరదాగా కొత్త ఎక్స్పీరియన్స్ నేను తెచ్చుకుంటా, ఒక కొత్త వ్యక్తిని కలుస్తా. ఇది సెకండ్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆల్రెడీ ఉన్న పీపుల్ని వాళ్ళని అడిగి తెలుసుకోవటం దాని ద్వారా వస్తుంది. అండ్ మూడోది అందరికీ తెలిసిందే బుక్స్. ఇప్పుడు మనం చాలామంది మహానుభావుల్ని కలవలేం, కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి. గాంధీ ఇప్పుడు లేరు, కానీ గాంధీ పుస్తకం మీరు చదువుతున్నారంటే గాంధీతో కూర్చొని మాట్లాడుతున్నట్టే, ఆయనతో మీరు కాన్వర్జేషన్ చేస్తున్నట్టే. అలాగే ఒక బెంజమిన్ ఫ్రాంక్లిన్, అలాగే ఎవరైనా వీళ్ళందరినీ స్టడీ చేస్తుంటే యు ఆర్ హ్యావింగ్ ఎ కాన్వర్జేషన్ విత్ దెమ్. అది బుక్స్ వల్ల జరిగే అదృష్టం. ఇలా ఇన్పుట్స్ పెరిగే కొలదు ఒక స్క్రీన్ రైటర్కి సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది, లైఫ్ పట్ల అతను దృక్పథం మారుతుంది, కెరియర్ పట్ల రిజెక్షన్స్ వచ్చినా అతను హ్యాండిల్ చేయగలుగుతూ ఉంటాడు. మీరు సరదాగా రిజెక్షన్ అనేది అంటే ఎస్పిరెంట్స్కి ఎక్కువ వచ్చే ప్రాబ్లం ఏంటంటే రిజెక్షన్. వాళ్ళకి అదే ప్రూవ్ అవుతుంది. నేనేమంటానంటే సరదాగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తీసుకుని ఒక మార్కెటింగ్ పాంప్లెట్స్ తీసుకుని అందరికీ ఇస్తూ ఉండండి. మీరు రోజుకి ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేస్తారు? మీరు ఫెమిలియర్ అయిపోతే రిజెక్షన్కి ఆ రిజెక్షన్ అనేది పెద్ద ఇష్యూ అవ్వదు మీకు. ఇలాంటివి చేస్తున్నప్పుడు మీరు రేపొద్దున ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి కథ చేసిన ఎంత లెగ్ వర్క్ చేసి అంత చేస్తున్నా అది మీరు రిజెక్షన్లో తీసుకోరు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. అండ్ అందరూ అర్థం చేసుకోవాల్సింది యాస్పిరెంట్, ఒక ప్రొడ్యూసర్ నా కథ రిజెక్ట్ చేశాడంటే నన్ను రిజెక్ట్ చేశాడని కాదు, నా కథ రిజెక్ట్ చేశాడంటే కథలో టాలెంట్ అని కాదు. బహుశా అతనికి ప్రస్తుతం ఇలాంటి కథ చేసే ఉద్దేశం లేదేమో, బహుశా అతని టేస్ట్ ఇంకో కథల గురించి వస్తుందేమో. అలా ఆలోచించాలి తప్ప నా కథ రిజెక్ట్ అయింది కాబట్టి అయ్యో నేను ఫెయిల్యూర్ అనేది. మనిషి ఎప్పుడు ఫెయిల్యూర్ ఉండడండి, సిచ్యువేషన్లో ఫెయిల్యూర్ ఉంటుంది తప్ప మనిషి ఎప్పుడు ఫెయిల్యూర్ కాదు. అది తెలుసుకోవాలి. సో ఫైనల్గా ఓవరాల్ సమరీ లాగా మీరు ఒక 2-3 పాయింట్స్ చెప్పాలంటే ఈ పాడ్కాస్ట్ నుంచి ఆస్పైరింగ్ ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీకి రాబోతున్నారో, ఎవరైతే ఉండి స్ట్రగుల్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి మీరు? ఫస్ట్ థింగ్, నో థై సెల్ఫ్. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు రకరకాల ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్లో, స్ట్రెస్ సిచ్యువేషన్లో పెట్టుకోవాలి. అప్పుడే మీ బుర్ర పదునెక్కుతుంది. రెండవది, డూ వాట్ యూ కెన్ విత్ వాట్ యూ హ్యావ్ ఫ్రమ్ వేర్ యూ ఆర్. నీకు నెట్వర్క్ ఉండక్కర్లేదు, నీకు రాజమౌళి పరిచయం ఉండక్కర్లేదు, ఏం అక్కర్లేదు. నీ అందుబాటులో ఏదుందో వాటితో మొదలు పెడితే నీకు అందుబాటులో లేని అన్నీ కూడా స్లోగా వచ్చేస్తాయి. ఇది తెలుసుకోవాలి. నీ కెమెరా లేదు, అవసరం లేదు, మొబైల్ ఫోన్ ఉంది. నీకు యాక్టర్ లేడు, సరదాగా ఒక కారుని ఫోటోగ్రఫీ ఇది జరుగుతాయి. నీకు నెట్వర్క్ లేదు, సరదాగా షార్ట్ ఫిల్మ్ తీసిన మంచివాడిని ఒక డిఎం చేయి, వస్తుంది. సో అన్నీ చుట్టుపక్కలే ఉంటాయండి, మనం ఎక్స్ప్లోర్ చేయమంతే. సో ఫస్ట్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషను, నెక్స్ట్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. రకరకాల మనుషులు కలుస్తూ ఉండాలి కదా. ఒక డే ఈవెంట్ఫుల్గా ఉండాలి. ఒక డేలో ఎంత కొత్త మందిని కలుస్తున్నాం, ఎన్ని కొత్త పనులు చేస్తున్నాం. ఒక డే ఈవెంట్ఫుల్గా ఉంటే మీ మైండ్ ఎంత షార్పెన్ అవుతుందో మీరు 10 ఏళ్ళుగా నేర్చుకునేది 1 ఇయర్లో నేర్చుకోవచ్చు. ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఎనీ ఆస్పిరెంట్ కెన్ బికమ్ ఎన్ అచీవర్ వెరీ ఈజీలీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అజయ్ గారు. అసలు నిజంగా చెప్పాలనంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎంతైతే నాలెడ్జ్ వస్తుందో దానికన్నా మించి ఇచ్చారు ఇక్కడ పాడ్కాస్ట్ను. అండ్ మీరు చెప్తున్న మీ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాని వెనకాల మీరు ఎంత అనుభవించారు అనేది క్లియర్గా కనిపించింది. ఇంకా మీరు వాట్ ఎవర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేయబోతున్నారో అవి ఇంకా 10 ప్రోగ్రెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. మై ప్లెజర్.